వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు బియాండ్ హెడ్లైన్స్. నేను పద్మ. ఖమ్మం వెలుగుమట్ల భూ వివాదంలో ఇప్పటి వరకు కూడా 19 కేసులైతే నమోదవడం జరిగింది. యూసీసీఆర్ఎల్ ఓపీడీఆర్ భూదాన్ కమిటీ సభ్యుల ముసుగులో పేద బాధితుల నుండి దాదాపు 3 కోట్లయితే వసూలు చేసినట్టుగా అయితే మనకు తెలుస్తోంది. సమగ్ర దర్యాప్తులో నకిలీ పత్రాలు, అక్రమ కేటాయింపులు, క్రిమినల్ కేసులు ఇప్పటికీ వరకు చూసుకున్నట్లయితే 19 కేసుల్లో 21 మందిపై అయితే కేసులు నమోదయ్యాయి. అందులో 9 మందిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది. ఖానాపురం హవేలీ పిఎస్తో పాటు సత్తుపల్లి, కొడిజర్ల పోలీస్ స్టేషన్లో కూడా కేసులు నమోదయ్యాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ధర్నా చేశారు. పలువురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అసలు ఈ భూదాన్ వివాదం ఏంటి, జరిగిన స్కామ్లో నిజమెంత, భూదాన్ వల్ల లబ్ధి పొందిన వ్యక్తులు ఎవరెవరున్నారు? సో ఈ అంశాలన్నిటికి సంబంధించి మనతో మాట్లాడడానికి లైవ్లో సిద్ధంగా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ స్పోక్స్ పర్సన్ రామూర్తి పోలపల్లి గారు, అదేవిధంగా కాంగ్రెస్ నేత అయినటువంటి మిట్టా నర్సేగౌడ్ గారు. నమస్తే అండి రామూర్తి గారు, నర్సేగౌడ్ గారు. నమస్తే. రైట్, నర్సేగౌడ్ గారు మీరు చెప్పండి, అసలు ఈ అంశానికి సంబంధించి ఇప్పటివరకు మీరు విన్నారు కదా, ఈ వెలుగుమట్ల భూదాన్ భూములకి సంబంధించి ఈ భూములు ఇళ్ళు కూల్చేయడం అసలు ఎంతవరకు వారి కుటుంబాలు కూడా రోడ్డు పడ్డ పరిస్థితి ఎంతవరకు కరెక్టు, ఇందులో ఏం జరిగింది అసలు? వాయిస్ క్లియర్ ఉందా మేడం? ఓకే అండి, ఓకే. ముందుగా మీకు ప్యానల్ ఉన్న పెద్దలకు వ్యూవర్స్ నమస్కారం. వెలుగుమట్ల అంటే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి వెలుగుమట్ల భూముల వివాదంలో చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఏకపక్షంగా గవర్నమెంట్ పేద ప్రజల యొక్క ఇండ్లను కూల్చేసింది కాబట్టి గవర్నమెంట్ వాళ్ళకు ఉన్న దగ్గరనే మళ్ళీ కట్టించాలని కొంతమంది ధర్నా చేయడం ఇట్లాంటివి చేస్తూ ఉన్నారు. వాస్తవం ఏంటంటే ఇది వినోబా భావే స్టార్ట్ చేసినటువంటి భూదాన్ పోరాటంలో కొంతమంది భూములు దానం చేసిరు. అంటే ఎందుకు దానం చేస్తారంటే భూములు లేని నిరుపేదలకు భూములు ఇవ్వడం కానీ ఇళ్లకు కానీ కేటాయింపులు జరగాలన్న ఉద్దేశంతో అన్నట్టు మంచి మనసుతోటి ఆ భూదాన్ ఉద్యమంలో కొంతమంది భూములు ఇవ్వడం జరిగింది. అయితే ఈ భూములు రాను రాను విలువైన భూములుగా మారినప్పుడు ఏమైందంటే రాజకీయ దళారులు కానీ వాళ్ళను ఆశ్రయించినటువంటి కానీ లేకపోతే భూదాన్ సంబంధించినటువంటి కమిటీ సభ్యులమని చెప్పుకునే ఒక దొంగ సభ్యులు కానీ ఇలాంటి వాళ్ళు ఏంటంటే పేద ప్రజలను ఆశ చూపించి మీరు 1 లక్ష ఇస్తే, 2 లక్షలు ఇస్తే, 3 లక్షలు ఇస్తే మేము ఇల్లు కేటాయిస్తాం, మీకు పట్టా ఇస్తామని చెప్పి గత కొన్ని సంవత్సరాలుగా పేద ప్రజలను మభ్యపెట్టడం, మొదట్లో కొంతమంది వాళ్ళ ఉచ్చులో పడడం, వారిని చూసి ఇంకా కొంతమంది రావడం, ఈ రకంగా ఆ భూమిలో అక్రమంగా నిర్మాణాలు చేసుకోవడం జరిగింది. అయితే ఈ అక్రమ నిర్మాణాల విషయంలో నిన్న కవిత ధర్నా చేసినప్పుడు వారు ఒక మాట మాట్లాడడం జరిగింది. ఇంతకు ముందు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు దీన్ని కూల్చేద్దామని ప్లాన్ చేసిరు కానీ అవి కుదరలేదు. కానీ ఆ పాపాన్ని కడుక్కునే ఉద్దేశంతో ఇవాళ భోజనాలు పెడతా ఉన్నారు, ఇవన్నీ క్యాంపులు పెడతా ఉన్నారని కవిత గారు ఆరోపణ చేసిన మాట కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. బట్ నేను అనేది ఏంటంటే ప్రభుత్వము చిత్తశుద్ధితో ఉన్నది. హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం మాత్రమే అక్కడ వాటిని డిమాలిష్ చేయడం జరిగింది. దాంట్లో నిజంగా నిరుపేదలు ఎవరైతే ఉన్నారో అక్రమ కేటాయింపులు కాకుండా సక్రమ కేటాయింపులు ఎవరికైతే జరిగినాయో వారిని ఖచ్చితంగా కాపాడుతుంది, వారికి ఖచ్చితంగా అన్ని విధాల సహాయం చేస్తుంది, వారికి ఇల్లును నిలబెడుతుంది. అంతేగాని ఎవరో ఒకరి స్వార్థం కోసం వాళ్ళు భూదాన్ కమిటీ సభ్యులని చెప్పేసి వాళ్ళు అక్రమ పట్టాలు ఇచ్చి, దొంగ పట్టాలు ఇచ్చి అక్రమంగా విలువైన భూములన్నింటినీ అమ్ముకుంటూ పోతా ఉంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ఎందుకంటే భూదాన్ భూములు అనేది పేద ప్రజలకు, నికార్సైన పేద ప్రజలకు వాళ్ళకు చెందాలి, గూడు లేని వాళ్ళకు చెందాలి. కాబట్టి గూడు లేని వాళ్ళు అంటే అక్రమంగా కేటాయించడం వల్ల మాత్రమే హైకోర్టు ఈ రకంగా డిమాలిష్ చేయమని ఆర్డర్ ఇచ్చింది. కాబట్టి అక్కడ కలెక్టర్ వాటి అందరూ కలిసి కూడా వాటిని క్లియర్ చేయడం జరిగింది. ప్రతిపక్షాలు ఏమనుకుంటున్నాయంటే ప్రభుత్వమే ఏకపక్షంగా పోయి వాళ్ళను కూల్చేసింది అంటే ప్రభుత్వం ఏకపక్షంగా ఎలా కూల్చేస్తుందండి? ఏ ఆర్డర్స్ లేకుండా, కోర్టు ఆర్డర్స్ లేకుండా ఎలా కూల్చేస్తుంది? ఇది ఏంటంటే అక్రమంగా కూల్చేయడం అనేది అబద్ధం. ఇది సక్రమంగా మాత్రమే కూల్చేయడం జరిగింది. సక్రమంగా కేటాయింపులు జరిగినటువంటి ప్రతి నిరుపేదకు కూడా ఇల్లు ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది, అందులో అనుమానం లేదు. అయితే ఈ రాజకీయ టర్న్ తీసుకోవడానికి కారణం ఏంటంటే ఏదో ఒక ఇష్యూ కావాలి కదా, అంటే ప్రభుత్వం మీద బురద చల్లడానికి ఏదో ఒక ఇష్యూ కావాలి కాబట్టి పేద ప్రజలు అరణ్యరు అక్కడ ఏడుస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళను రాజకీయంగా టర్న్ తీసుకోవాలన్న ఉద్దేశంతో ఎవరు పోయినా అదే పని చేస్తా ఉన్నారు. లాస్ట్కు నిన్న కవిత గారు పోయినా కూడా అక్కడ బైఠాయించిరు, తర్వాత అరెస్ట్ చేసి వదిలిపెడితే మళ్ళీ నిరాహార దీక్ష చేయడం కానీ ఇవన్నీ ఏంటంటే పేద ప్రజల కొరకు వీళ్ళు చేయడం కాదు.
కేవలం వారి కన్నీటిని ఓట్లుగా ఎలా మలుచుకోవాలన్న ఏకైక ఉద్దేశంతో మాత్రమే రాజకీయ పక్షాలు అక్కడికి పోతా ఉన్నాయి తప్పితే వారికి తెలియదా అండి? హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయని తెలియదా? దాని ప్రకారమే కలెక్టర్ గారు మిగతా వారు ఆర్డీఓ గారు కలిసి అంత ఎంఆర్ఓ గారు కలిసి కూల్చేసిరని తెలియదా? అన్ని తెలిసినప్పటికీ కూడా ప్రభుత్వాన్ని మీద దుమ్మెత్తిపోయడానికి ఏ అవకాశం దొరకలేదు. కాబట్టి ఇది ఒక పేద ప్రజల కన్నీటిని అడ్డంగా పెట్టుకుని రాజకీయ పబ్బం గడుపుకోవాలని ప్రతి రాజకీయ పార్టీ కూడా అక్కడికి వెళ్తా ఉంది. నిజంగా హైకోర్టు ఆర్డర్స్ లేకపోతే వీళ్ళ కోర్టుకి మళ్ళీ పోయి స్టే ఎందుకు తెచ్చుకోలేకపోయింది? ఇవన్నీ ఏంటంటే ప్రభుత్వాన్ని దుమ్మెత్తిపోయాలి, ప్రభుత్వాన్ని తప్పు పట్టాలి, ప్రభుత్వం దీని వెనుక ప్రభుత్వం ఉన్నది, మంత్రులు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు అని ఏదో ఒక కలర్ ఇవ్వాలి. కాబట్టి దాని కొరకు మాత్రమే ప్రతిపక్షాలు తాపత్రయపడతా ఉన్నాయి. నేను మళ్ళీ ఒకసారి మీ దృష్టికి తీసుకొచ్చేది ఏంటంటే ఆ భూములలో అక్రమం కేటాయింపులు కాకుండా సక్రమ కేటాయింపులు కనుక ఉన్నట్లయితే వారిని ఖచ్చితంగా ప్రభుత్వం ఆదుకుంటుంది, కాపాడుతుంది, వాళ్ళ ఇల్లు నిలబెడుతుంది. కానీ అక్రమ కేటాయింపులతోటి ఎవరైతే పైసలు ఇచ్చి అక్రమంగా అందులోకి చొరబడి అందులో ఇల్లు కట్టుకొని ఏడుస్తా ఉన్నారో బాధితులు ఉన్నారో వాళ్ళను ఖచ్చితంగా నిజంగా పేదవాళ్ళే అయితే ఇందిరమ్మ ఇల్లు కేటాయిస్తుంది. అంతే తప్ప అక్రమంగా వచ్చి అందులో ఉంటాం, మాకెవరో ఇచ్చిరు, మాకేదో పట్టా ఇచ్చిరు, ఓ కాగితం ఉందని అక్రమ కాగితాలన్నీ చూపించినంత మాత్రాన ప్రభుత్వం దాన్ని పరిగణలోకి తీసుకోదని స్పష్టంగా మీకు తెలియజేస్తా ఉంది. ఓకే ఓకే డన్. ఓకే రామ్మూర్తి గారు మీరేం చెప్తారు అసలు ఈ భూదాన్ వివాదానికి సంబంధించి ఏంటి అసలు? అది ప్రభుత్వ భూమి కానిది, ప్రభుత్వమే. వాస్తవాలు ఏంటంటే ఆ భూమి మీద కన్నుబడ్డ ఇద్దరు మంత్రులు, ఒకటి తుమ్మల, అదే విధంగా ఒక బట్టి విక్రమార్క. ఈ ఇద్దరు వాస్తవంగా ఏంటంటే బట్టి విక్రమార్క భార్య గారైన నందిని గారు, అదే విధంగా ఏదైతే తుమ్మలతో పాటు తుమ్మల కొడుకుంటాడు యుగేందర్. ఈ యుగేందర్ మొత్తం ఆడిస్తున్న భాగవతంగా నేను చెప్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వ భూమి కాంది అసలు వాస్తవంగా. ఇప్పుడు మిట్ట నరసన్న గౌడ్ మాట్లాడతాడు, అక్రమార్కులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అంటే అక్రమార్కుల కంటే పెద్ద అక్రమార్కులు వచ్చింది. ఇప్పుడు ఆ అక్రమార్కులతోనే దాదాపు 1,00,000, 2 లక్షలు, 5 లక్షలు తీసుకురైనా వాళ్ళు జాగిచ్చిళ్ళు, కొంతమందికి ఇయ్యలేదు, వాళ్ళు పోలీస్ స్టేషన్లు వెళ్ళి కోర్టుకు వెళ్ళినా కోర్టు చూసుకుంటది. కోర్టు చూసుకోవాల్సిన పని ప్రభుత్వానికి ఏం పని? అసలు ఈ భూమికి నీకు ఏం సంబంధం? అసలు ఇంకోటి ఏంటంటే ఈ భూమి ప్రభుత్వానికి కాదు, అది ట్రస్ట్ బోర్డు అని అందరికి తెలుసు, నీకు తెలుసు, నాకు తెలుసు, అందరికి తెలుసు. ఆ ట్రస్ట్ వాళ్ళు చూసుకుంటారు, లేకపోతే ఆ ట్రస్ట్ కోర్టుకు పోతుంది. కోర్టుకు పోయిన తర్వాత ఉన్న అక్రమార్కులు ఉంటే కోర్టు శిక్షిస్తుంది. అసలు ప్రభుత్వానికి ఏం చొరవా? అసలు ప్రభుత్వం 700 మంది ఏదైతే ఇళ్ళను కూలగొట్టడం ఏంది? ఆ భూమి మీద కన్నుబడ్డదన్నే కదా. ఇప్పుడు ఏంటంటే ఈ బ్రోకర్ల కంటే పెద్ద బ్రోకర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాబట్టి వాస్తవంగా వీటి మీద పడ్డదన్న విషయం స్పష్టం. ఎందుకంటే ఒక 700 మంది గూడు కోలుకోవడం మామూలు విషయం కాదు. 62.7 ఎకరాలు ఉంటుందండి మొత్తం. ఎందుకంటే భూదాన్ భూమి 54లో వాస్తవంగా ఏంటంటే ఆచార్య వినోబా భావ మీద వాస్తవంగా అప్పుడు ఏదో భూదానం చేయడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే దాని తర్వాత 1990 నుంచి వెళ్ళి 2000 మధ్యలో కొంచెం గుడిసెలు పడ్డాయి అన్నాడు. దాని తర్వాత 1980 నుంచి వెళ్ళి 1990 వరకు వాస్తవంగా ఒక 100 గజాలు కూడా పంచుకొని అప్పుడు గతంలో అక్కడ ఉన్న పరిస్థితుల్లో కొంచెం గుడిసెలు వేసుకోవడం జరిగింది. దాని తర్వాత 1995 నుంచి 2000 మధ్యలో పక్కా ఇల్లు చాలా వచ్చినాయి. ఎందుకంటే అప్పుడు ప్రభుత్వాలు ఎవరైనా కూడా తెలుసుకోవచ్చు. 1995 నుంచి 2010లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న విషయం కూడా తెలుసుకోవచ్చు. అప్పుడు కంప్లీట్ గా పక్కా ఇల్లు పడ్డాయి. పక్కా ఇల్లు పడ్డ తర్వాత 2018 డిసెంబర్ 15లో చదును చేసుకున్నారు. ఆ చదును చేసుకొని 2019 ఫిబ్రవరి 15లో డ్రా తీసుకొని 100 ఏదైతే లేఅవుట్ ప్రకారమే 400 ఫ్లాట్ చేసుకొని పంచుకోవడం జరిగింది పేదలు. ఇంకోటి ఏంటంటే ఇది పేదలకు ఇచ్చిన భూమి, భూదానికి సంబంధించిన భూమి. భూదాన్ ట్రస్ట్ వాళ్ళు కూడా వాస్తవంగా ఏంటంటే 2014లోనే మీరు 100 పంచుకోవాల్సిందిగా తీర్మానం చేసి వాళ్ళకి అప్పచెప్తే 2018లో వాళ్ళు చదును చేసుకున్నారు, పేదలు వాళ్ళు పంచుకున్నారు. పేదలకు ఇచ్చిన భూమిలో ఈ పెద్దలకు సంబంధం ఏమున్నది? అసలు యుగేందర్ వాడు యుగేందర్ చెప్పినట్టు ఖమ్మం వినడం ఏంది? అసలు ఇంకోటి ఏంటంటే ఖమ్మంలో జరుగుతుంది మొత్తం ఖమ్మ రాజకీయమే అండి. మళ్ళీ కూడా నేను చెప్తున్నా, ఎందుకంటే దీని చుట్టూ, ఎందుకంటే ఇక్కడ ఆ ఏరియాలో మొత్తం ఖమ్మకు సంబంధించిన వాళ్ళ విల్లాసు పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయండి. ఆ పెద్ద పెద్ద ప్రాజెక్టుల విలువ రావాలంటే ఇక్కడ ఉన్న పేదోళ్ళు ఉండద్దు, గుడిసెలు ఉండద్దు. ఈ గుడిసెలు తీసేస్తే ఆ భూమిని దక్కించుకోవచ్చు. అదే విధంగా ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో నిర్మించిన విల్లాస్ కూడా రేట్లు పెరుగుతాయన్న గలీజ్ పనితోని ఈ విధంగా వీళ్ళ మీద పడ్డారన్న విషయం కూడా చెప్తున్నా. ఎందుకంటే చాలా అంశాలు చూసుకుంటే ఇప్పుడు సర్వే నంబర్ 147, 148, 149 సంబంధించిన అయితే ఈ భూముల్లో వాస్తవంగా ఏంటంటే ప్రభుత్వానికి చిన్న కూడా వాస్తవం హక్కు లేదండి.
ఏదైనా కూడా వాళ్ళ ట్రస్ట్ వాళ్ళు చూసుకోవాలి. పేదల మధ్య ట్రస్ట్ మధ్యలో ఉన్న వాస్తవంగా అంశం. ఇంకోటి ఏంటంటే ఏమన్నా అంశం ఉంటే కోర్టుకు పోవాలి. ఈ పోలీసులు ఎందుకు వస్తారు? ఈ పోలీసు వాళ్ళు వాళ్ళ గుంజుకపోవడేది, పోలీస్ ప్రొటెక్షన్ పెట్టి. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, ఏదైతే మహబాద్ వీటికి సంబంధించిన పోలీసులను దాదాపు 600 మందిని తీసుకొచ్చి అక్కడ ఉండి ఇల్లు కొట్టడం ఏంటంటే అసలు పోలీసు వాళ్ళకి ఏం సంబంధం ఆ జాగకు రావడానికి? ఎవరు పిలిచిలు మిమ్మల్ని? ఆ జాగలకు మిమ్మల్ని రమ్మని ఎవరు పిలిచిలు? అంటే ప్రభుత్వం తలుచుకుంటే ప్రైవేట్ సైన్యమా ఇది? రేవంత్ రెడ్డి సంబంధించి ప్రైవేట్ సైన్యమా అండి? ఇంత ఘోరమా? మొత్తం వాళ్ళని ఆ గిన్నెలు, బోళ్ళు ఆ విధంగా మొత్తం కంప్లీట్ గా ఓట్లు ఉన్నప్పుడు ఓట్లు వచ్చి మీకు పక్క ఇల్లు చేస్తాం, కథ చేస్తాం, కార్ఖాన చేస్తాం. గంతెందుకంటే 9.5 ఏళ్ళు మేము అసలు కనీసం ఏళ్ళు కూడా పెట్టలేదు. ఖమ్మంకి మేము ఏం చేసిలండి? ఇప్పుడు మేము చాలా చేసుకున్నాం ఖమ్మం జిల్లాకి మొత్తం వాస్తవంగా చెప్పాలంటే 5,343 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించాం. అందులో 3,206 పంచినాం. అదేవిధంగా ఖమ్మం పట్టణానికే 2,400 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించినాం. మీరేం చేసిండ్రు? ఇప్పుడు వాళ్ళ కనీసం ఇంకోటి ఏంటంటే ఆ భూమి మీద కన్నుబడ్డోళ్ళు అయితే వాస్తవంగా మీరు కోర్టు ద్వారా పోవాలి. కోర్టు ద్వారా పోయి కోర్టు ద్వారా తెచ్చుకొని ఏదైతే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. అంతే తప్ప వాళ్ళకు వాస్తవంగా ఏంటంటే వాళ్ళకు నోటీసులు ఇవ్వకుండా కనీసం వాళ్ళకి ఏంటంటే వాళ్ళ స్టే ఆర్డర్ ఉన్నాయి అందరికి. ఇంకొకటి ఏంటంటే ఒక 10 మంది ఇల్లు ఊలగొట్టలేదండి అక్కడ వినోబా నగర్ లో. ఆ 10 మందికి సంబంధించిన వాళ్ళు ఎవరు? అసలు వాళ్ళకి ఎందుకు ముందు ఇంటిమేషన్ ఇచ్చిళ్ళు? అంటే మిమ్మల్ని అంటే వాళ్ళు ఉండాలి, పేదోళ్ళు మాత్రం పోవాలి. అంటే ఏ సామాజిక వర్గం సంబంధించిన 10 ఇళ్ళు కూడా మీరు వాస్తవంగా చర్చలో ఖచ్చితంగా తీసుకురావాలి. ఇలాంటి పరిస్థితులలో మొత్తం ఆగమాగం చేసి నిజంగా చెప్తున్నా గూడుని ఏదైతే కూల్చిన వాళ్ళ గూడు కూడా ఖచ్చితంగా కూలుస్తారు. రానున్న ఏదైతే రోజుల్లో మీకు ఖచ్చితంగా శిక్ష తప్పదు. ఇప్పుడు కొంతమంది వచ్చి అక్కడ వాస్తవంగా అందరూ అన్ని పార్టీలు వాస్తవంగా అండగా నిలబడుతున్న బాధ్యతలో ఓన్లీ కాంగ్రెస్ తప్ప. కాంగ్రెస్ ఇంకా కూడా బుద్ధి తెచ్చుకోకపోతే వాస్తవంగా కోర్టు విషయంలో కానీ వాళ్ళు ఆల్రెడీ కోర్టుకు వెళ్ళి కోర్టులో కూడా మీకు చుక్కెదురవుతుంది. ఎక్కడ కూడా మీకు అనుకూలంగా రాదు. మీరు చదువు చేసుకొని మీ ఇల్లు కూలగొట్టినంత మాత్రం ఆ భూమి మీది కాదు, ఆ ప్రభుత్వ భూమి అసలే కాదు, అది ఓన్లీ ట్రస్ట్ భూమే. ఆ ట్రస్ట్ కు సంబంధించిన రాజేందర్ రెడ్డి కూడా వాస్తవంగా గతంలో చాలా రాష్ట్ర వ్యాప్తంగా భూదాన్ భూములు కూడా కాంగ్రెస్ తో కుమ్మక్కై అమ్ముకున్న సంబంధాలు ఉన్నాయి. ఇక్కడ కూడా వినోబా నగర్ లో. ఎందుకంటే ముఖ్యంగా ఏం చెప్తున్నా అంటే ఒక ఆర్గనైజ్డ్ గా, ఎందుకంటే అందులో ఉన్న మెంబర్స్ ఆ మెంబర్స్ ను ముందుకు నడిపి ఏదైతే రాజేందర్ రెడ్డి వెనుక ఉండి నడిపిస్తున్నాడు. ఈ రాజేందర్ రెడ్డిని కూడా వాస్తవంగా చెప్పాలంటే యుగేందర్ కు చాలా దగ్గర సంబంధాలు ఉన్నాయి. మీరు అవసరమైతే తెలుసుకోండి. ఏదైతే వాస్తవంగా రాజేందర్ రెడ్డికి సంబంధించి ఏదైతే యుగేందర్ వీళ్ళిద్దరు కలిసి ఈ ఖమ్మం మీద పడ్డారు, ఆ పేదోళ్ళ మీద పడ్డారు. ఈ పేదోళ్ళ కన్నీళ్లకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొట్టుకుపోతుంది. ఓకే, నర్సీగౌడ్ గారు రైట్ చెప్పండి. ఈ ఒకవేళ అది అక్రమంగా అయితే గనక వాళ్ళని మాత్రం ఇది చేస్తాం, సక్రమంగా అయితే ప్రజలకు న్యాయం చేస్తాం అంటున్నారు కదా. మరి ముందుగానే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా అక్కడ ఎందుకు ఇల్లు కూల్చే పని ప్రభుత్వం చేస్తుంది అనుకోవచ్చు అంటారు? కాదండి, అక్రమం సక్రమం అనేది ఒక నిమిషం ఆగండి. అక్రమం సక్రమం అన్నది కోర్టు తేల్చాలి. వీళ్ళెవరండి? వీళ్ళకి ఏ సంబంధం? అసలు ప్రభుత్వానికి ఏ సంబంధం? అక్రమం సక్రమం అనేది వీళ్ళ కేసు పెట్టిల్లా, లేకపోతే ఏ దగ్గరకు వచ్చేవన్నా ఫిర్యాదు అయిందా? అరే వీళ్ళ భూమి మీద ప్రేమ కొట్టి మొత్తం భూమి మీద పోయి మొత్తం ఇల్లు కొట్టి ఒక చిన్న పిట్టగూడు కూడిస్తేనే బాధపడతామండి మామూలుగా. అరే ఇది ఎక్కడి ప్రభుత్వం అండి? కనీసం కనికరాని ప్రభుత్వం, కన్నీరు రాని ప్రభుత్వం. నిజంగా చెప్తున్నా, శవాల దగ్గర వాస్తవంగా చెప్పాలంటే ఎస్జే సూర్య సినిమా ఉంటుందండి వాస్తవంగా. ఈ స్పైడర్ సినిమా ఎస్జే సూర్య మనుషులు ఏడుస్తా ఉంటే, మనుషులు కుళ్ళిపోతా ఉంటే ఒక రాక్షసానంగా నవ్వుతాడు కదా. ఆయన కూడా అట్లే అంటుండ్రు రేవంత్ రెడ్డి. నాకు ఎంతమంది ఏడిస్తే అంత మంచిగా అనిపిస్తుంది, అంతే తప్ప కానీ నాకు ఇదిగా లేవని చెప్తున్నాడు. చాలా ఘోరమైన వ్యక్తి అండి వాస్తవంగా. రాష్ట్రానికి పట్టి పీడిస్తున్న రేవంత్ సూర్యుడు విముక్తి ఎప్పుడు కలుగుతుందో అప్పుడు ఈ ప్రజలు సంతోషంగా ఉంటారండి. ఓకే నర్సయ్యగౌడ్ గారు చూడండి, చెప్తున్నారు కదా ఆల్రెడీ రామ్మూర్తి గారు అంటున్నారు. అంటే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా అలాగే ఎందుకు కూల్చంటే నడి రోడ్డు మీదకి వచ్చేసే పరిస్థితి ప్రజలు. ఈ బయటపడిన తర్వాత మీకు అవిస్తాం ఇవిస్తాం అనే బదులు ముందుగానే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి మీరన్నట్టుగా అది కాదు, ఆ భూదాన భూమికి సంబంధించి ప్రజలకు సంబంధించింది కాదు, వేరే అక్రమార్కులు వచ్చారని మీరు అంటున్నారు. కాబట్టి కొంతమంది వాళ్ళకి ముందుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా ఎందుకు ఇలా రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి చేశారంటారు? మేడం భారతి గారు, నేనేమంటున్నా, ఇప్పుడు అక్రమార్కులు అంటే ఏంటండి, వేరే సంబంధం లేనటువంటి భూమిలోకి ఎలాంటి హక్కులు లేకుండా అక్రమంగా చొరబడి నిర్మాణాలు చేసుకుంటే వాడిని అక్రమార్కుడు అన్నాం. మళ్ళీ వారికి ప్రత్యామ్నాయం చేసి వాడిని అంటే ఒక దొంగ ఇంట్లో పడితే వాడిని తీసుకొచ్చి అన్నం పెట్టి కూర్చుండబెట్టి, బాబు నువ్వు నేను లేనప్పుడు రా, మళ్ళీ మధ్యాహ్నం రా, కాలేజీ పోతా అన్నప్పుడు నేనేమంటున్నానంటే
నేనేమంటున్నా, అందులో అక్రమ పట్టాలు అక్రమ కాయిదాలతోటి సెటిల్ కావడానికి ప్రయత్నం చేసిండ్రు. మీకు తెలుసు, ఆల్రెడీ కేసులైనాయి, వాళ్ళని కొంతమంది 9 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. తప్పనేది క్లియర్ కట్ గా కనిపిస్తా ఉంది. ప్రభుత్వం దీని వెనకాల లేదనే విషయం కూడా క్లియర్. ఆ 3 కోట్ల రూపాయలు ఎవరు వసూలు చేసిరండి? ఇలా కేసులు ఎవరి మీద అయితే ఉన్నాయి? ఎవరిని అరెస్ట్ చేసిర్రు? ఏం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని లేకపోతే మంత్రుల్లో వీళ్ళు కాదు కదా. నేను అనేది ప్రతిపక్షాలు ఆరోపణలు అట్లనే చేస్తాయి. రెండో విషయం ఏంటంటే, వినోబాబాకు సంబంధించినటువంటి భూములకు సంబంధించి అక్రమాలు జరుగుతూ ఉంటే హైకోర్టు దీన్ని క్లియర్ చేయమని చెప్తే ఎవరు పోవాలి? హైకోర్టు చెప్పినప్పుడు ఎవరు పోతే ప్రభుత్వం కదిలితే ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం కదులుతుంది. కానీ ఇంకెవరు గుండాలను, ప్రైవేట్ గుండాలను పెట్టి చేయరు కదా. నేను అనేది ఏంటంటే, వారు కూడా అంటే కవిత గారు ఏం చెప్తా ఉన్నారంటే, ఇది బీఆర్ఎస్ హయాంలోనే దీన్ని కూల్చేద్దామని ప్లాన్ చేసిరు, కుదరలేదు. ఆ పాపాన్ని కడుక్కోవడానికే ఇవాళ ఈ అన్నం పెడతా ఉన్నారు, షెల్టర్లు ఇస్తా ఉన్నారని వారి కుటుంబ సభ్యురాలైనటువంటి కవిత గారు ఆరోపణలు చేసినాక కూడా వాళ్ళు అదే ఆరోపణలు చేద్దామని ప్రయత్నం చేస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ స్పష్టంగా ఉంది, వెనుక గాని ముందు గాని అబద్ధాలు చెప్పే విషయమే లేదు. వారు క్లియర్ కట్ గా చెప్తా ఉంది ప్రభుత్వం. అందులో భూదాన్ బోర్డు నుండి కనుక పట్టాలు పొంది నిర్మాణాలు పొందితే వాళ్ళకు ఖచ్చితంగా పునరావాసం కల్పిస్తాం, ఇండ్లు ఇస్తాం అని చెప్తా ఉన్నారు. అదే కాకుండా అక్రమార్కులైనా సరే అందులో గనక నిరుపేదలు గనక ఉంటే వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని ఇంత స్పష్టంగా చెప్తా ఉంది. ఇప్పుడు కోర్టు ఆర్డర్స్ ఇస్తే గత ప్రభుత్వంలో మీరు హానర్ చేయలేదా? మీరు చేసిన పనే కదా ఈ ప్రభుత్వం కూడా చేస్తా ఉంది. కవిత గారు చెప్పింది కూడా నిజమే కదా. మీ వాళ్ళే కూలుస్తామని ప్రయత్నం చేసిరని అంటే మీరు చేస్తే చమత్కారం, మేము చేస్తే బలత్కారం అవుతుందా? ఎంతసేపు అక్కడ 3 మంత్రులు ఉన్నారని, వాళ్ళకు కొడుకులు బిడ్డలు భార్యలు ఉన్నారని వాళ్ళ పేర్లు తీసుకొని వాళ్ళ కంటగట్టేసి వాళ్ళ ఇమేజ్ ని టార్నిష్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్పితే వాస్తవాలు అవి కావు. ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి ఏమన్నా వస్తుందా అండి ఆ భూమి? లేకపోతే తుమ్మలకి ఏమన్నా వస్తుందా? పట్టికి ఏమన్నా వస్తుందా? మళ్ళీ భూదాను భూమి ఎన్నడున్నా పేదలకు వెళ్లాల్సిందే. కాకపోతే ప్రభుత్వం ఏమంటుందంటే, నిజమైన నిరుపేదలకు అక్రమంగా కాకుండా సక్రమంగా కేటాయింపులు ఉండాలి అనే విషయం కోర్టు చెప్తా ఉంది, ప్రభుత్వం చెప్తా ఉంది. కానీ వీళ్ళేమో 4 ఓట్ల కొరకు నేను అంటున్నాండి, మీరు పోయి చర్చలు జరిపి ప్రభుత్వంతో దీనికి ఏం చేద్దామని మీరు అడగాలి. కానీ మీరు కేవలం ఓట్ల కొరకు ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి కొరకు మాత్రమే మీరు ప్రయత్నం చేస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది కదా. ఇంత పెద్ద మీడియా వెళ్ళింది, ఇంతమంది పెద్ద మనుషులు వెళ్ళారు, ఏం చేయగలిగారు అక్కడ? వాస్తవాలు వేరు. వాస్తవాలు ఏంటంటే అక్రమార్పులలో చొరబడి అమ్ముకున్నారు కాబట్టి క్లియర్ చేసిరు. ఇలా 3 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసిరనే విషయం బయటకు వచ్చింది. ఇలా 21 మంది 22 మందిని వాళ్ళు గుర్తించారు. కొంతమందిని 9 మందిని అరెస్ట్ చేసిరు. 3 పోలీస్ స్టేషన్ల పరిధిలో 3 పోలీస్ స్టేషన్లలో పెట్టారు. అది కూడా కళ్ళకు కనిపిస్తున్నటువంటి నిజాలను పక్కకు పెట్టి ప్రభుత్వం కావాలని కొట్టింది. వాళ్ళకు పక్కకు విల్లాస్ ఉంటాయి కాబట్టి దానికి ధర రావాలి అంటే దీన్ని బోడగుండుకు మోకాలకి ముడిపెట్టి మాట్లాడడం అనేది ఇది మామూలు విషయం. ఇది ప్రతిపక్షాలకు తెలిసినటువంటి విషయం, వాళ్ళకి అర్థమయ్యే విషయం. అదే వాస్తవంగా పేద ప్రజలకు ఇల్లు కట్టియాలన్నా ఇల్లు నిలబెట్టాలన్నా అది కాంగ్రెస్ ప్రభుత్వం తోటే అవుతా ఉంది. మీరు ఇంకొక విషయం కూడా గమనించండి, ఇక్కడ గాంధీ మహాత్ముని విగ్రహానికి 5,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారని, లేకపోతే ఇది ప్రైవేట్ ల్యాండ్ లో ఇక్కడ వీళ్ళది అపార్ట్మెంట్స్ కూలగొడుతున్నారని మూసి పక్కకు, ఇవన్నీ కూడా అబద్ధాలు వాళ్ళు ప్రచారం చేస్తా ఉన్నారు. వాస్తవాలు బయటకు వచ్చినాయి కదా. ముఖ్యమంత్రి గారు మహిళా జర్నలిస్టుల సమక్షంలో పూర్తి వివరాలు చెప్పారు కదా. అంటే కేవలం ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి మాత్రమే ప్రతి ఇష్యూను వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు తప్పితే వాస్తవంగా ప్రజలకు మేలు జరగాలని ప్రతిపక్షాలు కోరుకోవడం లేదు. ఇప్పుడు వీళ్ళ మూసి ఈశ్వర నదుల విషయంలో వాళ్ళు 50 మీటర్ల ఇది బఫర్ జోన్ ఉంటే దాంట్లో కట్టిననేది ప్రభుత్వం చెప్తా ఉంది. అంతకు ముందు ఈ బఫర్ జోన్ అది నది కాదని నాలా అని ఓన్లీ 9 మీటర్లే ఉంటుందని అబద్ధం చెప్పి అప్పటి కట్టించారు. దానికి మనం ఏం చేస్తాం? ఇప్పుడు ప్రభుత్వం చట్ట ప్రకారం చేయాల్సిందే కదా. అదే కాకుండా అక్కడ కూల్చివేస్తే వాళ్ళకు అమౌంట్ డిపాజిట్ చేస్తాము, మళ్ళీ మీరు మంచి జాగ్రత్తలో కట్టుకోండి అని కూడా ప్రభుత్వం అవకాశం ఇస్తా ఉంది. ఇలాంటి ప్రభుత్వాన్ని పట్టుకొని ఈ ఈసురుడు ఆసురుడు ఇలాంటి పనికిరాని మాటలని మాట్లాడడం వల్ల ఉపయోగం లేదు. నేను అంటున్నా, కేసీఆర్ ఉన్నప్పుడు వాళ్ళు నిజంగా పేద ప్రజల పక్షం అయితే అదే భూములలో వాళ్ళకు కరెక్ట్ గా ఇల్లు ఎందుకు కట్టియలేదు, కరెక్ట్ పట్టాలు ఎందుకు ఇప్పియలేదు, వాళ్ళు ఎందుకు కూలగొట్టాలని అనుకున్నారని వాళ్ళ కుటుంబ సభ్యురాలు చెప్తా ఉంది. అంటే మీరు కూలగొట్టుకొని మరి మీరేం చేద్దాం అనుకుంటున్నారు?
అప్పుడు కోర్టు కచ్చేరు ఏదీ లేదు, కేవలం వాళ్ళ మామూలు ఆర్డర్ తోటే ఖతం చేసుకునే వాళ్ళు. కానీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టు ఆర్డర్ తో మాత్రమే వాటిని డిమాలిష్ చేయడం జరిగింది. అందులో కోర్టు ఆర్డర్స్ ఇవి కూలగొట్టొద్దని ఉంటే వాటిని వదిలిపెట్టడం జరిగింది. ఏదైనా చట్ట ప్రకారం మాత్రమే మేము చేస్తాం తప్పితే మేము వ్యక్తిగత లాభం కొరకు ఈ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చెయ్యదు అనే విషయం వాళ్ళకు స్పష్టంగా అర్థమైతా ఉంది. కాబట్టి ఏదో ఒక ఫేక్ ప్రచారం చేస్తా ఉన్నారు. మరి ఇదంతా నిజమే అయితే ఖమ్మం ప్రజలు ఎందుకు తిరగబడతలేరు? కేవలం వాళ్ళు బాధితులు మాత్రమే ఇక్కడ ఎందుకున్నారు? వాళ్ళకు కూడా అర్థమైంది ఫేక్ పట్టాలు ఇచ్చి మమ్మల్ని మోసం చేసిరని. కాబట్టి వాళ్ళే అడ్రస్ చెప్తా ఉన్నారు, వాళ్ళే పేర్లు చెప్తా ఉన్నారు, వాళ్ళని తీసుకొచ్చి పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తా ఉన్నారు, పోలీస్ స్టేషన్ లో పెడతా ఉన్నారు. ఇవన్నీ ఎలా జరుగుతా ఉన్నాయి? ఇది అక్రమం కాకపోతే సక్రమం ఎలా అయింది? ఏ భూమిలోనైనా 2 లక్షలకు 3 లక్షలకు 5 లక్షలకు 100 గజాలు ఇచ్చేసుకోవాల్సిందేనా? వాళ్ళు లాటరీలు వేసుకోవాల్సిందేనా? దీనికి పద్ధతి సిస్టమ్ ఏమి లేదా? భూదాన్ బోర్డు ఉన్నది కదా, భూదాన్ బోర్డు పట్టాలు ఇస్తే ఆ పట్టాలలో ఉంటే కూల్చివేస్తే అడగాలి మీరు. కోర్టే చెప్తా ఉంది కదా, మీకు క్లియర్ చేయండి. అవసరమైతే నిరుపేదలు ఉంటే మళ్ళీ పంపిణీ చేయండి భూదాన్ వాళ్ళ నుండి. అదంతా పక్కకు పెట్టి కేవలం రాజకీయ రంగు మాత్రమే పులుముకుంటాము అంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. కోర్టును లెక్క చేయము, ఎవరిని లెక్క చేయమని మీ ప్రభుత్వంలో మీకు ఉండే. కానీ మేము కోర్టును ఖచ్చితంగా లెక్క చేస్తాం, కోర్టు ఆర్డర్లు పాలిస్తాం, ఖచ్చితంగా పేద ప్రజలకు న్యాయం చేస్తాం. ఇవాళ ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇండ్లు మేము ఇస్తా ఉన్నాం. అదే కాకుండా వాళ్ళ దగ్గర జాగా కనుక ఉంటే 5 లక్షల రూపాయలు ఇస్తా ఉన్నాం. ఎన్ని లక్షల ఇండ్లు మేము కట్టినమో కేవలం 2-2.5 సంవత్సరాల్లో మీకు అర్థమవుతుంది. మీరు 9.5 సంవత్సరాల నుండి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎన్ని కట్టిరు, ఎన్ని వారు చెప్తా ఉన్నారు 2,000 3,000 అని చెప్తా ఉన్నారు. 9.5 సంవత్సరాలలో 2,000 3,000 లెక్కేంటిదండి? కాబట్టి ఈసారి మేము ఖచ్చితంగా లక్షల కొద్ది ఇల్లు కట్టి పేద ప్రజలకు కూడు నిలబెడతాం. అందులో అనుమానం లేదు. అందులో సక్రమమైన పట్టాలుంటే వాళ్ళకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని ప్రభుత్వం చెప్తా ఉంది. అక్రమార్కుల మీద మాత్రమే చర్యలు ఉంటాయి. కాబట్టి అందులో అనుమానం లేదు. ప్రతిపక్షాలు కూడా అనుమానం పడవలసిన అవసరం లేదు. మీరు ఒక్కొక్కరిని మందలించి వాళ్ళ వివరాలు తీసుకోండి, ఎన్ని డబ్బులు ఇచ్చి తీసుకున్నారో మీకు అర్థమవుతుంది, ఎవరి పేరు చెప్తారో మీకు అర్థమవుతుంది, ఎవరిని అరెస్ట్ చేయాలో ప్రభుత్వానికి అర్థమైంది. కాబట్టి ఈ రోజు అందరినీ అరెస్ట్ చేసి లోపలేస్తా ఉంది అక్రమార్కులను. కాబట్టి పేద ప్రజల పక్షమే కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. రైట్, ఓకే రామమూర్తి గారు చెప్పండి. అక్రమార్కులు అంటే వాస్తవంగా చెప్పాలంటే అంతకంటే పెద్ద అక్రమార్కుడు 89 కేసులున్న రేవంత్ రెడ్డి. ఎందుకంటే భూములు, జాగాలు, అదే విధంగా బ్లాక్ మెయిల్ చేస్తూ 89 కేసుల్లో వాస్తవంగా చాలా సందర్భాల్లో కోర్టు బెట్లెక్కి అదే విధంగా పోలీస్ స్టేషన్ చూసిన ఖైదీ నంబర్ 1779. ఎందుకంటే నేను జైలు పోయినప్పుడు అంగి మీద అదే అంకె కాబట్టి అదే చెప్తున్నా. ఎందుకంటే ఖైదీ నంబర్ 1779 పాలనలో ఖైదీ పాలన ఉంటుంది తప్ప ఒక మంచోళ్ళ పాలన ఎందుకు ఉంటుందండి? ఎందుకంటే ఆయన వ్యవహారమే అది కదా, ఆయన బిజినెస్ అది. భూములు గుంజుకోవడం, పేదల దగ్గర గుంజుకోవడం, అదే విధంగా 2-3 డాక్యుమెంట్లు పుట్టించడం, ఆ కుటుంబాలను ఆగమాగం చేయడం. 2 అన్నదమ్ములు ఉంటే 2 అన్నదమ్ముల మధ్యలో ఈ అన్నదమ్ములు దూరి ఎంతమంది కుటుంబాలను ఆగం చేసినండి గత 9.5 సంవత్సరాల్లో. ఎందుకంటే అప్పుడు మేము ఉన్నాం కాబట్టి కొంత అటో ఇటో చాలా విధాలుగా అరికట్టలను చూసినాం. కానీ ఒక దురుద్దేశంతోని, ఒక వాస్తవంగా చెప్పాలంటే ఒక పగ ప్రతీకారంతో, ఎందుకంటే మేము అక్కడ ఈయన నడవనియలేదు. ఎందుకంటే ఈయన భూముల విషయంలో, జాగల విషయంలో, కేసుల విషయంలో ఎక్కడ కూడా మేము అతనికి ఎప్పుడప్పుడు అడ్డుకట్ట వేసినాం. అదే విధంగా 2015లో ఓటుకు నోటు కేసు కింద ఏదైతే అరెస్ట్ అయ్యి 50 లక్షలు పట్టుకొచ్చి దాదాపు ఎందుకంటే 30 రోజులు జైల్లో ఉన్నాడు. సరే అప్పుడు వాస్తవంగా ఏంటంటే రెడ్ అండ దొరికింది కాబట్టి పోలీసులు అరెస్ట్ చేసి అదే జైలు దొరికి. అదే విధంగా 2020లో డ్రోన్ కేసు కెమెరా. ఎందుకంటే ఇప్పుడు మీ మిట్ట నరసన్న గౌడ్ కానీ, నేను కానీ, మీరు కానీ ఎవరి ఇంటి మీద, ప్రైవేట్ ఇంటి మీద డ్రోన్ కెమెరా ఎగరేసిన సేమ్ కేసు ఉంటుంది, జైలు ఖచ్చితంగా వదులుతారు. ఎందుకంటే ఒక బాత్రూమ్ లో, అదే విధంగా ఒక షాపింగ్ మాల్ లో కెమెరా పెట్టి ఉండాలి, అంత గలీజ్ గుణం ఉన్నోడు మాత్రమే డ్రోన్ కెమెరాలు ఎగరేస్తాడు. అలాంటి కేసుల్లో దాదాపు 16 రోజులు జైలు ఉన్నాడు. దాదాపు మొత్తం 2 కలిపితే 46 రోజులు జైలుకి పోయిన వ్యక్తి ఇప్పుడు అక్రమాల గురించి, అక్రమమైన నీకు ఏం సంబంధం అసలు? నిన్ను ఒడి పిలిచిండు అడిగి. ఇంకోటి ఏంటంటే ఆ భూములు అడుగుపెట్టి ప్రభుత్వానికి ఏం హక్కున్నది? ఇప్పుడు ఎవరో కేసు పెట్టిళ్ళు, ఎవరో అంటే వాళ్ళు పోలీసులు చూసుకుంటారు. అదే విధంగా ఏదంటే వాస్తవం కోర్టు చూసుకుంటుంది. కోర్టు చెప్తే ముందుకు పోవాలి. అదే విధంగా ఎక్కడ కూడా కోర్టు ఆ భూముల్లో చదువులు చేయాలి, సాఫ్ చేయాలి, నిర్వాసితులు చేయాలంటే ఎక్కడ కూడా లేదు. ప్రభుత్వము ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కనుసన్నల్లో, ఎందుకంటే గ్రీన్ ఫీల్డ్ హైవేకి దగ్గర ఉన్న భూముల్ని దొబ్బేయాలని, రియల్ ఎస్టేట్ మాఫియా చేతులకు పోవాలని. అందుకే అండి ఇప్పుడు వీళ్ళు అంటారు ఇందిరమ్మ ఇల్లు ఇస్తా అంటారు, అక్కడ ఇవ్వండి, అక్కడ ఇవ్వడట. లేదు వేరే దగ్గరికి పోవాలంట. ఎందుకు పోవాలి వేరే దగ్గరికి?
ఇప్పుడు అవి మీ భూములు కాదని మీరే చెప్తున్నారు, అదే విధంగా భూదాన భూములని మీరే చెప్తున్నారు. మరి అలాంటప్పుడు బాధితులకు అక్కడే ఇల్లు కట్టిస్తావు, పక్క ఇల్లు మీకు అన్యాయం అయిపోయి ఉన్నారు. కొంతమంది బ్రోకర్లు వచ్చి ఇక్కడ చేరిన బ్రోకర్ కూడా ఎవరు కాదండి, కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వీళ్ళకి సంబంధించిన వాళ్ళే. ఇంకోటి ఏంటంటే ఈ రాజేందర్ రెడ్డికి సంబంధించిన ప్రైవేట్ సైన్యం, అదే విధంగా రేవంత్ రెడ్డికి సంబంధించిన ప్రైవేట్ సైన్యం. ఈ సైన్యాన్ని ఎందుకంటే మొత్తాన్ని మెస్మరైజ్ చేసి ఈ విషయాన్ని మొత్తం క్రాస్, ఎందుకంటే ఇప్పుడు కూడా కవితక్క గారు పోయింది నిన్న మొన్న, ఎందుకంటే ఆమె మళ్ళీ హైకోర్టు నుంచి వెళ్ళి నోటీసులు వచ్చినాయి. ఈ నోటీసులు రాగానే ఈ విషయం ఎక్కడ పక్కకు పోవాలన్న ఉద్దేశంతో వచ్చి డైరెక్ట్ వచ్చి ఈ అంశాన్ని ఎత్తుకున్నది, ఆడ కూర్చున్నది. సరే ఆమె అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి, అంతకంటే కవితక్క కంటే ముందు మేమని పోయినాం, అదే విధంగా స్పందించడం, ఆ పేదల పక్షాన మేము అండగా ఉన్నాం. అదే విధంగా అక్కడ జరుగుతున్న అక్రమాన్ని వాస్తవంగా ప్రజలనే తీసుకుపోయినాం. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వం ఏదైతే ఈ భూమి విషయంలో ఎలాంటి ఇంటర్ఫియరెన్స్ అవసరం లేదు, అయినా కూడా వాడికి వెళ్ళింది. ఆయన వెళ్ళి ఇంకా కూడా అక్కడ కాదట ఎక్కడో నిర్మిస్తారట, అక్కడ కాకుండా ఎక్కడ. ఇంకోటి ఏంటంటే ఈ ఇందిరమ్మ ఇల్లు ఎవరికి కావాలండి? ఆ ఇందిరమ్మ అసలు పక్క ఇల్లు వాళ్ళ జాగా వాళ్ళు కొద్ది, ఎందుకంటే కష్టపడ్డారు, కొద్ది పైసలు పెట్టుకున్నారు. అదే విధంగా భూదానికి సంబంధించిన ఒక మహానుభావుడు ఇస్తే ఆ మహానుభావుని చెట్టు కింద బతుకుతాం అనుకున్నారు. ఆ చెట్టును కూలగొట్టి, ఆ గూడును కూలగొట్టి వాళ్ళు ఇప్పుడు ఎగ్జామ్స్ పిల్లలకు వాడు ఏడే పాపం వాళ్ళ పరిస్థితి ఏంటంటే గోస కన్నీళ్ళ కారణమైన ఈ కాంగ్రెస్ పార్టీ వాస్తవంగా ఇన్ని శాపనార్థాలు పడుతుందండి. అవసరం ఏమున్నదండి? ఈ ఇల్లులు కూలగొట్టే సిద్ధాంతం ఏందండి? ఈ భూములు గుంజుకునే సిద్ధాంతం ఏంది? దీనివల్ల ఏమొస్తుంది? నేనేమంటున్నా, ఈ ప్రభుత్వం ఇప్పటికైనా సోయి తెచ్చుకుని అక్కడనే, ఎందుకంటే భూదాన భూముల్లో ఒకవేళ వీళ్ళు కట్టిస్తేనే కట్టించారు, వీళ్ళు కట్టేయకపోతే ఎవరైతే వాస్తవంగా 700 కుటుంబాలు ఉన్నాయో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పక్కా ఇల్లు అదే ప్రాంతంలో మీకు కట్టిస్తాను గౌరవ కేటీఆర్ గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. మా పక్షాన కూడా గదే చెప్తున్నాం. ఓకే, నరసేగౌడ్ గారు అక్కడే కట్టించవచ్చు కదా, అక్రమ అయితే వాళ్ళకే చెప్ప అంటున్నారు. ఇప్పుడు రామ్మూర్తి గారికి విషయం తెలుసు, ఎక్కడ కట్టియాలి ఎక్కడ కట్టించకూడదని ఆయనకు తెలుసు. కానీ రాజకీయంగా మాట్లాడాలి కాబట్టి వారు మాట్లాడుతూ ఉన్నారు, నేను వాళ్ళు ఏం కాదంటలేదు. కానీ నేను ఈ భూదాన భూములని వారే అంటారు. భూదాన భూములల్లో ఎవరు కట్టించాలి వాళ్ళకి తెలియదా? నేనేమంటున్నా, మీకు ఇల్లు కావాలి, ఇల్లు కట్టించాలి. ఎక్కడైతే గవర్నమెంట్ కట్టించగలుగుతుందో అక్కడ కట్టించగలుగుతుంది, వాళ్ళకి ఇస్తుంది, అందులో అనుమానం లేదు. కానీ భూదాన భూములలో గవర్నమెంట్ కట్టించాలనడంలో వాళ్ళకి అర్థమవుతుంది వాళ్ళు ఏం మాట్లాడిరని. బట్ నేను ఏమంటున్నానంటే, ప్రభుత్వానికి ఒక పాలసీ ఉంటుంది. ప్రభుత్వం ఇప్పుడు నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇల్లు కట్టాలని ఫస్ట్ సంవత్సరంలో తీసుకునేది, నెక్స్ట్ కూడా సేమ్ అదే కంటిన్యూ అవుతా ఉంటది. కాబట్టి ప్రతి నియోజకవర్గానికి ఇల్లు కేటాయించి ఒక ప్లేస్ తీసుకుంటారు, ఆ ప్లేస్ లో కట్టిస్తారు, వాళ్ళకి కేటాయిస్తారు. అంతే తప్ప వినోబా భావే వదిలి పెట్టిపోయినటువంటి భూములలో మేము ఇదివరకు అక్రమంగా చొరబడ్డాం కాబట్టి అక్కడనే ప్రభుత్వం కట్టించాలి అనేది ఎంతవరకు నిజం, అంటే ఎంతవరకు సమంజసం? వారు కూడా మాట్లాడేటప్పుడు అర్థం చేసుకోవాలి కదా. ఇప్పుడు వారు ఏమంటారంటే, మా గవర్నమెంట్ వస్తే మేము అక్కడనే కట్టిస్తామంటే నీకేం హక్కు ఉందని కట్టిస్తావు అక్కడ? మీరే మాట్లాడుతున్నారు కదా, అరే ప్రభుత్వానికి సంబంధం లేదని మీరే మాట్లాడతారు. మా ప్రభుత్వం వస్తే మేమే కట్టిస్తామంటే మీరు ఎవరంటే ఎక్కడ కట్టించడానికి? మీకు ఏం హక్కు ఉంది? భూదాన బోర్డు వాళ్ళు కనుక వాళ్ళు పట్టాలు ఇస్తే, పేద ప్రజలకు కేటాయిస్తే వాళ్ళు కట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు నేను చెప్తే పోయి కట్టుకోమంటే కట్టుకుంటే అది అక్రమం అవుతుంది. సక్రమం కావాలంటే వాళ్ళే ఇవ్వాలి. ఎందుకంటే భూదాన భూమి కాబట్టి దానికి సంబంధించిన బోర్డుకు సంబంధించిన సభ్యులు, చైర్మన్ వాళ్ళందరూ కూర్చొని పేద ప్రజలకు కేటాయిస్తే అది లెక్కకు వస్తుంది. కానీ మా ప్రభుత్వం వస్తే మేము అక్కడనే కట్టిస్తామంటే ఇది ఎంత పెద్ద అబద్ధమో మీకు అర్థమైతలేదా? ఇలాంటి అబద్ధాలు చెప్పుకుంటూ పోవడమే తప్ప వీళ్ళు చేసే పనులేం లేవు. నేను అంటున్నా, 9.5 సంవత్సరాలలో మీకు కనుక చిత్తశుద్ధి ఉంటే, పేద ప్రజలను బాగు చేయాలని కనుక ఉంటే కనీసం 9 లక్షలు, 10 లక్షలు, 20 లక్షల ఇల్లు కట్టించే అవకాశం ఉంటే ఎంతమందికి ఇచ్చారండి మీరు ఇల్లు? కనీసం కొన్ని కట్టించి కంప్లీట్ అయినాయి కూడా పంచితే ఏడ ఓట్లు పడాయో, కొందరికి వచ్చి కొందరికి రాకపోతే మాకు ఓట్లు పడాయన్న ఆలోచనతో వాటిని కూడా వదిలిపెడితే అందులో అక్రమార్కులు అడ్డా వేసి పేకటలు ఆడుకుంటా వాటిని కూలగొట్టి వాటిని కిటికీలు, దర్వాజలు అన్ని పుంజుకపోయిన సందర్భాలు మనం అందరం చూసినాం కదా. వీళ్ళకి ఎక్కడ చిత్తశుద్ధి ఉందండి? వాళ్ళు చెప్పడం చూడండి, మా గవర్నమెంట్ వస్తే మేము కూల్చివేసిన భూములలోనే మేము కట్టిస్తామంటే ఇది అబద్ధం అనేది అందరికి అర్థమవుతుంది కదా. ప్రభుత్వానికి సంబంధం లేదని వారే చెప్తా ఉన్నారు, మళ్ళా ప్రభుత్వం వస్తే మేమే కట్టిస్తామని వారే చెప్తా ఉన్నారు. ఈ డబుల్ స్టాండర్డ్స్ తోటే వాళ్ళు పీఠం పోగొట్టుకున్నారు, అధికారం పోగొట్టుకున్నారు. రెండో విషయం ఏంటంటే, గత 10 సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి గారు అక్రమాలు చేస్తా ఉన్నారంటే ప్రభుత్వం మీదే ఉన్నది. వాళ్ళు డిక్లేర్ చేసి మేము డ్రోన్ ఎగిరేస్తామని పోయి చెప్పిన తర్వాత కూడా మీరు అరెస్ట్ చేసిరు. మళ్ళీ మీరు ఏమంటారంటే
మా కేటీఆర్ది కానే కాదు, మాకు సంబంధమే లేదని ఒక రకంగా అంటారు. మళ్ళీ మీరే కేసు పెట్టించి మీరే లోపలేస్తారు. అంటే మీ ప్రభుత్వంలో మీకు చేత కాదు, మీ ప్రభుత్వంలో మీరు ఏం చేయరు, కేవలం విమర్శల కొరకు మాత్రమే విమర్శలు చేస్తా ఉన్నారు అనేది గత 9.5-10 సంవత్సరాలుగా ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. వీరు కేవలం ఫామ్ హౌస్ లో ఉండి వాళ్ళకి ఇష్టమైన పనులు మాత్రమే చేస్తారనేది ప్రజలు అర్థం చేసుకున్నారు. కాబట్టి వాళ్ళను పంపించేసి ప్రజాపాలనను ఎంచుకున్నారు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కుండ బద్దలు కొట్టినట్టు స్పష్టంగా ఉన్న వాస్తవాన్ని చెప్తా ఉన్నారు ప్రజలకు. అది మంచి గాని చెడు గాని ప్రజల ముందు పెడతా ఉన్నారు. ఇలా బడ్జెట్ ఉంది లేదు అనే విషయం కూడా ప్రజల ముందు పెడతా ఉన్నారు. మీ అందరికీ తెలుసు, ప్రపంచంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి నిజాలు ఎవరికి కూడా చెప్పరు. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం దగ్గర ఎంత ఆదాయం ఉంది, ఏమేమి చేస్తున్నాం, ఎంత కిస్తీలు మిస్తీలు కడుతున్నాం, ఏం తప్పు జరిగింది అనే విషయాలు కూడా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఇదే వెలుగుబట్లకు సంబంధించి కూడా మేము స్పష్టం చేస్తా ఉన్నాం. అందులో సక్రమమైన వాళ్ళు ఉంటే వాళ్లకు ఖచ్చితంగా ఇల్లు నిలబెడతామని చెప్తా ఉన్నాం. కానీ అబద్ధాలు చెప్పడం లేదు. మేము అబద్ధాలు అప్పటికప్పుడు కొద్దిగా కన్నీళ్ళు ఆపేమో, కానీ వాళ్లకు మంచి జరగదు అని చెప్తా ఉన్నాం. కాబట్టి ప్రతిపక్షాలు ఇప్పటికైనా కొంత బుద్ధి తెచ్చుకోండి, వాస్తవాలు చెప్పండి. అక్కడ ఏం చేయగలుగుతామో అది చెప్పండి, ఏం చెయ్యొచ్చో అది చెప్పండి. ఓ ప్రపోజల్ తీసుకొని గవర్నమెంట్ దగ్గరికి రండి. గవర్నమెంట్ దగ్గర కూడా ప్రపోజల్ ఉంది. మేము చేసే పని మేము ఖచ్చితంగా చేస్తాం. పేద ప్రజల కన్నీరు తుడవడానికే మేము వచ్చినాం తప్పితే పేద ప్రజల ఆస్తులు కొట్టేయడానికి కాదు. మీ లెక్క లక్షల కోట్ల రూపాయలు ముంచలేదు మేము ఇక్కడ. ఇలా అనుభవదారు కాలం తీసేసి మీరు ఏం చేసినో ప్రజలకు తెలియదా? మీరు ఎంత అన్యాయం చేసినో ప్రజలకు తెలియదా? మీరు తెచ్చినటువంటి రీఫార్మ్స్ ఏంటో మాకు తెలియదా? మీరు మొత్తం ప్రజలను కడిగేసుకొని మొత్తం నడుచుకొని తిన్నటువంటి మీ ప్రభుత్వాన్ని అందుకే ఇంటికి పంపించారు. ఇప్పటికైనా పేద ప్రజలను అడ్డం పెట్టుకొని ఏదో సాధిస్తాం, లేకపోతే మూసి ఈసీని అడ్డం పెట్టుకొని ఏదో సాధిస్తాం, అపార్ట్మెంట్ వాసులను అడ్డం పెట్టుకొని ఏదో సాధిస్తామంటే మీరు ఎక్కడ కూడా ఫెయిల్ అవుతారు. ఎందుకంటే మేము స్పష్టమైన పాలసీ తీసుకున్నాం. ఈసా నది దగ్గర కూడా కట్టినటువంటి అపార్ట్మెంట్ల విషయంలో కూడా స్పష్టమైన పాలసీ ప్రకటించారు. మేము డబ్బులు మొదలే మీ బ్యాంకులో డిపాజిట్ చేస్తాం, మీరు ఒక ఆర్గనైజేషన్ పెట్టుకొని మీరు ఒక సమావేశం పెట్టుకొని మీకు దాని ప్రకారం మీరు ఎక్కడ కట్టుకుంటారో కట్టుకొని మేము మొదలే డబ్బులు వేస్తామని కూడా ఇంత స్పష్టంగా చెప్తా ఉన్నాం. వాస్తవంగా దానికి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బఫర్ జోన్ లో ఉంది. అక్కడ కట్టినటువంటి బిల్డర్ తప్పు చేసిండు. అది నది అంటే 50 మీటర్ల బఫర్ జోన్ ఉంటుంది, అది నాలా అని 9 మీటర్ల బఫర్ జోన్ చూసి కట్టించిండు. దానికి ఇప్పుడు కనుక ఆర్థిక విలువ చూస్తే 0. వాళ్ళు అమ్ముకొని పోలేరు. కాబట్టి అయినా కూడా మేము సాయం చేస్తా ఉన్నాం. గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ సాయం చేస్తా ఉంది. ఇలాంటివి చూసైనా మీరు కొంచెమైనా ఆలోచన మార్చుకోవాలి తప్ప ఎంతసేపు మేము వస్తే అక్కడ కట్టిస్తామంటే ఎవరండి మీరు? మీకు ఏం అధికారం ఉంటుంది? ప్రభుత్వానికి భూములలో మేము కోర్టు ఆర్డర్ ప్రకారం పోయి కూలగొడితేనే మీకేం అధికారం ఉందని మీరు ప్రశ్నించినప్పుడు, మీరు వచ్చిన తర్వాత రానే రారు, ఒకవేళ వచ్చిరు అనుకుందాం, వచ్చిన తర్వాత మీకేం అధికారం ఉందని మీరు అక్కడ కట్టగలుగుతారు? అంటే ఇలాంటి అబద్ధాలు ప్రచారం చేస్తారా? ఇలాంటి అబద్ధాల మీదనే మీరు ఓట్లు సంపాదించుకోవాలని చూస్తారా? కాబట్టే మొన్నటికి మొన్న ఎన్ని ఎన్నికలు జరిగినా 1 కాదు 2 కాదు 4-5 ఎన్నికలు జరిగితే ఏ ఎన్నికలలో కూడా వాళ్లకు స్పష్టంగా ప్రజలు తీర్పు ఇవ్వలేదు. ఇలా మున్సిపల్ వాళ్ళు ఏమన్నారంటే మా కారు గుర్తు కనుక కనిపిస్తే అందరూ మాకే ఓటేస్తారని విర్రవీగితే మొన్న మున్సిపాలిటీస్ అయినా ఎన్ని వచ్చినాయో అర్థమైంది కదా. కార్పొరేషన్లు ఏడిట్లా ఎన్ని ఒకటి కూడా రాలేదు కదా మీకు. అంటే ప్రజల మద్దతు లేదని అర్థమవుతుంది కదా. రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలలో కూడా మీరు మళ్ళీ కింద గుండు సున్నకు వస్తారు కదా. కాబట్టి ఎలక్షన్ ఏది జరిగినా ప్రజల మద్దతు కాంగ్రెస్ ఉంటుందంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం కరెక్ట్ చేస్తుందని ప్రజలు నమ్ముతా ఉన్నారు కాబట్టి ఓట్లు వేస్తా ఉన్నారు. ఇన్ని అబద్ధాలు చెప్పినా మీకు ఎందుకు ఓట్లు పడతలేవు? 7 కార్పొరేషన్లో 1 కార్పొరేషన్ మీకు ఎందుకు రాలే? మరి ఇన్ని మున్సిపాలిటీలలో మీకు వచ్చినాయండి, గ్రామ పంచాయతీలు ఏంటి వచ్చినాయి? రేపు పరిషత్ ఎన్నికలు జరిగితే మీకు ఏమొస్తాయి అనుకుంటున్నారు? కాబట్టి ఇలాంటి అబద్ధాలు చెప్పుకుంటా పోవద్దని మాత్రమే నేను చెప్తా ఉన్నా. ఇలాంటి అబద్ధాలు పేడానికిస్ట్ వేషాలు వేస్తే ఖచ్చితంగా మీకు కర్రు గాల్చి వాత పెడతారు. ఇప్పుడే కాదు, వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పార్లమెంట్ ఎన్నికలలో కూడా మీకు కర్రు గాల్చి వాత పెడతారు. కాబట్టే బీజేపీ తోటి పొత్తు పెట్టుకుందామని ఆలోచన చేస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. మీరు ఏ రూపంలో వచ్చినా, ఎవరితో పొత్తు పెట్టుకొని వచ్చినా ప్రజల మద్దతు మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రమే ఉంటుందని నేను హెచ్చరిస్తాను. ఓకే, ఒక నర్సయ్య గౌడ్ గారు మీరు చెప్పండి, ఇల్లు కూల్చిన తర్వాత అంటే వాళ్ళ అక్రమమా సక్రమమా అనేది ఇప్పుడు తేల్చడం కంటే కూడా ముందే ఆ విషయం మీద ఒక క్లారిటీ తీసుకుని నిజంగా ఎవరు బాధితులు, ఎవరు అక్రమంగా ఉన్నారు లేదా ఎవరు సక్రమంగా ఉన్నారు ఈ విషయం ముందే తెలుసుకునే అవకాశం ఉండదంటారా? కూల్చిన తర్వాత నిజంగా వాళ్ళు సక్రమమైన వాళ్ళే, వాళ్ళు అర్హులే, మరి వాళ్ళు కూడా రోడ్డు మీద పడిపోవాల్సిన పరిస్థితి వస్తుంది కదా ఇప్పుడు.
భారతి గారు, అందులో సక్రమమైన వాళ్ళు ఉంటే హైకోర్టు ఎందుకు కూర్చోమని చెప్తుందండి? అంటే వీళ్ళు మొత్తం ఏం ఉన్న వాళ్ళందరూ మాట్లాడుతున్నారంటే మొత్తం ఉన్న వాళ్ళందరూ కూడా అక్రమమే అంటారా? ఇప్పుడు ఇప్పుడు అందులో మనకు అర్థమయ్యేది ఏంది? 3 కోట్ల రూపాయలు అంటే ఇప్పుడు 3 కోట్లు అంటున్నారు, ఇంకెంత ముందు ముందు ఎంత అవుతుందో మనకు అర్థం కాదు. అయితే వీళ్ళందరూ కొంతమంది ఏం చేశారంటే దళారులు 2 లక్షలు, 1,00,000, 3 లక్షలు, 5 లక్షలు ఈ పేద ప్రజలకు ఇట్లా గాలం వేసి తీసుకొని ఫ్రీగా కనిపిస్తుంది కదా అని ఒక్కొక్కరు మెల్లగా అక్కడ గుడిసెలు వేసుకోవడం, కట్టుకోవడం ఇట్లాంటి పనులు చేసింది. వాస్తవంగా ఈ భూదాన్ బోర్డు కనుక వాళ్ళకు పట్టాలు ఇస్తే అక్కడికి ఎవ్వరు కూడా పోయే అవకాశమే లేదు. ఈ ఫేక్ పట్టాలు అంటే వీళ్ళే ముద్రించినట్టున్నారు, అవి ఆ కాగితాలు ఇచ్చి వాళ్ళను మభ్యపెట్టి దాంట్లో ఎవరు వస్తారులే పేద ప్రజలు అక్కడ కట్టుకున్నారు కదా, ఆ తర్వాత దాని మీద ఇప్పుడు మామూలుగా ఏం చేస్తారంటే గవర్నమెంట్ జాగలలో ఒక గుడిసేసి WP నెంబర్ తీసుకొస్తారు హైకోర్టు పోయి. ఏమన్నా అంటే నాకు హైకోర్టు ఆర్డర్ ఉందని చెప్తారు, అక్కడ అబద్ధాలు చెప్తారు, అబద్ధాల మీద ఒక ఆర్డర్ తీసుకొస్తారు, అక్కడ సృష్టిస్తారు. కాబట్టి ఇలాంటి పనులన్నీ చేసుకుంటూ వచ్చి అక్కడ అక్రమంగా నివసిస్తారు. కాబట్టి ఈ అక్రమాన్ని తర్వాతనే కోర్టు వాళ్ళకు ఇది క్లియర్ చేయమని ఇచ్చింది. అయితే మేమేమంటున్నామంటే నిజంగా అక్రమమో సక్రమమో సరే క్లియర్ అయింది, వీళ్ళు కనుక ఎవరైనా నిరుపేదలు ఉంటే వారికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని మేము స్పష్టం చేస్తా ఉన్నాం. ఇది మా పాలసీ, గవర్నమెంట్ పాలసీ. గవర్నమెంట్ ఏమంటుందంటే ఇల్లు లేని వారికి, నిరుపేదలకు, కడు నిరుపేదలకు మొదలు ఖచ్చితంగా ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం. ఒకవేళ వాళ్ళకు 50-60 గజాల జాగా ఉంటే కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తాం. వాళ్ళకు జాగా కూడా లేదంటే మళ్ళీ వచ్చే అంటే నెక్స్ట్ అంటే ఇప్పుడు నెక్స్ట్ ఇయర్లో ఏం చేస్తామంటే వాళ్ళకు జాగిచ్చి మేమే కట్టిస్తాం. కాబట్టి ఇలాంటి స్కీములలో వాళ్ళను సర్దుబాటు చేస్తాం. అంటే అక్కడ కూల్చేసినాము కాబట్టి సర్దుబాటు చేస్తాం అనేది కాదు, అందులో కూడా నిజంగా నిరుపేదలు ఉంటే, అర్హులు అయితే ఖచ్చితంగా వాళ్ళను కూడా ఆదుకుంటాం. అదే హైకోర్టు కనుక పునరుద్ధరించండి అని ఎవరైనా చెప్తే వాళ్ళకు నష్టం అయితే ఆ పని కూడా చేస్తాం. కానీ నేను అనేది ఏంటంటే ఈ ప్రతిపక్షాలు నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ ఉన్నాయి. ఇప్పుడు మీరు విన్నారు కదా రామూర్తి గారు మాట్లాడింది, మా ప్రభుత్వం వస్తే మేము కూల్చివేసిన ఆ ప్లేస్లోనే మేము ఇల్లు కట్టిస్తామని చెప్పారు. ఇది ఎంత పెద్ద అబద్ధం అండి, ఎంత పెద్ద అబద్ధం. ఎందుకంటే వారే చెప్తా ఉన్నారు ఏంటంటే భూదాన భూమిలోకి పోవడానికి మీరెవరయ్యా, మీకు ఏం సంబంధం ఉంది, అది మన గవర్నమెంట్ భూమి అని వారే అంటారు. మరి గవర్నమెంట్ భూమి కాదు అన్నప్పుడు, భూదాన్ భూమి అన్నప్పుడు మీరెట్లా కట్టిస్తామని హామీ ఇస్తున్నారు అంటే ఫేక్ హామీ అనే కదా. అంటే ప్రజల ముందట ఇట్లా 2 రకాల మాటలు మాట్లాడి దొరికిపోతా ఉన్నారు. కవిత కూడా ఇప్పుడు తక్కువ తినలేదు. మరి కవిత అప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు వీళ్ళు దాన్ని కూల్చివేద్దామని అనుకున్నప్పుడు మరి ఆ రోజు బయటకు వచ్చి పేద ప్రజల గురించి మాట్లాడలేదు ఈ కవిత. ఈ రోజు ఏంటంటే ఆమె ఏదో పార్టీ పెట్టాలనుకుంటుంది కాబట్టి వారికి పేద ప్రజల కన్నీరు అడ్డం పెట్టుకొని సానుభూతి పొందాలన్న ఒక ఆలోచనతోటి వారు పోయి అక్కడ ధర్నా చేస్తారు. ఏం ధర్నా అండి? మరి మీ హయాం ఆమె చెప్తుంది, నేను చెప్తలేను. ఆమె ఏమంటుందంటే బీఆర్ఎస్ హయాంలో కూల్చివేయాలని అనుకున్నారు, ఆ తప్పును కడిగేసుకోవడానికి కొరకు ఈ రోజు భోజనం పెడతా ఉన్నారు, షెల్టర్లు పెడతా ఉన్నారని వారే చెప్తా ఉన్నారు. మరి ఆ రోజు మీకు అర్థం కాలేదా అండి? ఆ రోజు మీరు బయటకు ఎందుకు రాలేదు? మరి ఆ రోజు మీరు సంపాదించుకోవడానికి బీఆర్ఎస్ పనికి వచ్చింది, మీకు సంపాదించుకోవడానికి కేసీఆర్ పనికి వచ్చిండు. ఇలా లక్షలాది కోట్లాది రూపాయలు సంపాదించుకున్న తర్వాత సొంత పార్టీ పెట్టుకోవడానికి వాళ్ళ మీదే బురద. నేను ఒక విషయం, సందర్భం కాకపోయినా మీకు ఒక విషయం చెప్పాలండి. కేటీఆర్ ఎంతైతే దుర్మార్గులో, ఎంతైతే డేంజరో, కవిత అంతకంటే డేంజర్. కేసీఆర్ మాటలలో చెప్పాలంటే కేసీఆర్ ఉద్యమ సమయంలో ఒక మాట చెప్పిండు, లంకలో పుట్టిన అన్ని రాక్షసులే అన్నాడు. నేనంటున్నా కేసీఆర్ కుటుంబంలో పుట్టిన ప్రతి వాళ్ళు కూడా రాక్షసులే. వీళ్ళు పేద ప్రజలకు ఎప్పుడు కూడా న్యాయం చేయరు, పేద ప్రజలకు పనికొచ్చే మనుషులు కారు. ఎంతసేపు మభ్య పెట్టడానికి మాత్రమే వాళ్ళు ఈ ప్రయత్నం చేస్తారు. కవిత ఆ రోజు కనుక బీఆర్ఎస్ ప్రభుత్వం ఇట్లా ఆలోచన చేస్తా ఉంది, తప్పు చేయబోతా ఉంది, పేద ప్రజలారా మీరు అడ్డం తిరగండి, నేను కూడా వచ్చి అక్కడ ధర్నాకు కూర్చుంటాను, ఆ రోజు కూర్చుంటే మీకేమైనా కొంచెమన్నా క్రెడిబిలిటీ ఉంటుండే. ఈ రోజు అన్ని అయిపోయిన తర్వాత నేను పార్టీ పెట్టుకుంటున్నా, నేను నాకేం లేదు, ఏదో ఢిల్లీ రెవెన్యూ కోర్టు మాకు క్లియర్ చిట్ ఇచ్చిందంటే వాళ్ళు అక్కడ కూడా అప్పీల్కు పోయిండ్రు, అక్కడేం క్లియర్ ఏం కాలేదు. ఒక కోర్టు క్లియర్ అనగానే పైన కాదా, పైన ఆల్రెడీ సిబిఐ ఏం చెప్తా ఉంది, వాళ్ళు ఏమో చాలా విషయాలు పరిగణలోకి తీసుకోలేదు కాబట్టి మేము అప్పీల్ పోతున్నాం. అదే రోజు సాయంత్రం అప్పీల్ పోయిండ్రు. ఇప్పుడేం కవిత ఏం క్లియర్ అయినట్టుగా పూర్తిగా క్లియర్ అయినట్టు కాదు. కాబట్టి నేను ఏమంటున్నానంటే కవిత గారు ఇలాంటి డబుల్ స్టాండర్డ్స్
అంటే వారి పార్టీకి ఏదో కొంత పేద ప్రజల కన్నీళ్ళ చాటున 2 ఓట్లు సీట్లు సంపాదించుకుందామన్న ఆలోచనతోటి మాత్రమే ఈ రాజకీయ వేషాలు వేస్తున్నారు తప్పితే పేద ప్రజలకు సంబంధించి వాళ్ళని నిలబెట్టాలన్న ఆలోచన ఏ రాజకీయ పక్షానికి కూడా లేదు. కేవలం ప్రభుత్వం మాత్రమే ఈ పనిలో సక్సెస్ అవుతా ఉంది. మేము చేయగలుగుతున్నాం. మేము ఏదైతే హామీ ఇస్తున్నామో దాన్ని నిలబెట్టుకోవడానికి శాయశక్తుల ప్రయత్నం చేయడం కాక చేస్తా ఉన్నాం. ఇంతకంటే మంచి ప్రభుత్వం రాదు అని వాళ్ళకు కూడా తెలుసు. కాబట్టి మాకు మద్దతు చేస్తా ఉన్నారు. మరి కేటీఆర్ కేసీఆర్ ఇంతగానం ఉరికి అక్కడ పనిచేస్తే మరి మీరెందుకు గెలవలేకపోతున్నారండి? అక్కడ ప్రజల మద్దతు మీకెందుకు రాలేదు? మీరు నిజంగా కరెక్టే మాట్లాడుతున్నారంటే ప్రజలు మిమ్మల్ని విశ్వాసంలోకి తీసుకుంటారు కదా, మరి ప్రజలు మీకు ఓటేస్తారు కదా, ప్రజలు మీకు సీట్ ఇస్తారు కదా, మరి మీకు ఎందుకు రాలేకపోయినాయి? అంటే మీరు తప్పు చేస్తున్నారనే కదా. కోట్లాది రూపాయలు పెయిడ్ బ్యాచ్ కి పెట్టి ఇట్లాంటి పనులు చేస్తే ప్రజలకు ఏం చేరదు కదా, ప్రజలు ఎట్లాగో ఏమగించుకుంటారు కదా. కాబట్టి మేము స్పష్టంగా చెప్పేది ఏంటంటే, పేద ప్రజలకు కూడా హామీ ఇచ్చేది ఏంటంటే, ఎవరైతే కడు నిరుపేదలు ఉన్నారో, గూడు అవసరం ఉన్నదో ఖచ్చితంగా వాళ్లకు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చి మేము ఖచ్చితంగా ఆదుకుంటాం. మీరేం బాధపడవలసిన అవసరం. కోర్టు క్లియర్ చేయమన్నది కాబట్టి, అక్రమార్కులు ఉన్నారు కాబట్టి, అక్రమంగా డబ్బులు వసూలు చేసి అక్రమ పట్టాలు ఇచ్చిరు కాబట్టి క్లియర్ చేయడం జరిగింది కోర్టు ప్రకారం. ప్రభుత్వ ప్రకారం ఖచ్చితంగా అందులో ఇండ్లు పోయిన వాళ్ళలో నిరుపేదలు కడు నిరుపేదలు ఎవరైతే ఉన్నారో, అర్హులైన వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు ఖచ్చితంగా మేము ఇచ్చి తీరుతాం, మేము ఆదుకుంటాం కూడా. అందులో అనుమానం లేదు. అక్రమార్కులకు మాత్రం చెక్ పెట్టక తప్పదు. అక్రమార్కులను అరెస్ట్ చేయాల్సిందే. ఇప్పటికే 9 మంది అరెస్ట్ అయ్యారు. ఇప్పటికే 3 కోట్ల పైచిలకు వసూలు చేసిరు అనేది బయటకు వస్తా ఉంది. ఇంకా ముందు ముందు కూడా ఇంకెంతమంది అక్రమార్కులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తాం. మేము భూదాన్ కోర్టుకు కూడా మేము విజ్ఞప్తి చేస్తాం. మీరు మీటింగ్ పెట్టుకొని అర్హులైన వారికి మీరు సక్రమమైన పట్టాలు ఇస్తే మేము అడ్డుకోమని కూడా మేము ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా మేము చెప్తాం. అంతే తప్ప బోడగుండుకు మోకాలకి ముడిపెట్టి రాజకీయ విమర్శలు చేస్తే ప్రభుత్వం ఏమి చేతగాకుంటలేదు. ఖచ్చితంగా విమర్శలను తిప్పికొడతాం. ప్రభుత్వం ప్రజలను ఆదుకుంటుందనే విషయం స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ఓకే రామ్మూర్తి గారు, మీరు చెప్పండి. మరి బాధితులకు అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి మీరు అంటున్నారు. మరి బాధితులకు జరిగే న్యాయం ఏమనుకుంటున్నారు మీరైతే కనుక? రామ్మూర్తి గారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏంటంటే భూములు గుంజుకొని వాస్తవంగా ప్రజలను ఇబ్బంది పెడుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాస్తవంగా చెప్పాలంటే వచ్చిన పంచాయతీ లగచర్ల పొల్లపల్లి భూములు 1358 ఎకరాలు గుంజుకోవాలని, దాని తర్వాత హైడ్రా పేరిట మూసి పేరిట దాదాపు 1000 ఎకరాలను కూడా స్వాధీనం చేసుకోవాలని కింద రియల్ ఎస్టేట్ అని ఆయన కూడా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అక్కడ ఉన్న కొంతమంది కాంగ్రెస్ సంబంధించిన రియల్ ఎస్టేట్ వాళ్ళకు బాగా లాభం జరుగుతుందని. ఇప్పుడు రియల్ ఎస్టేట్ కోసం కాదండి, వాస్తవంగా రియల్ గా ప్రజలకు పడుతున్న ఇబ్బందులు, అదే విధంగా వాళ్ళ కన్నీళ్లకు వాళ్ళ బుల్డోజ్ చేసి వాళ్ళని బయటికి పంపుతూ ఆ కన్నీళ్లకు వాస్తవంగా కూర్చే ప్రయత్నం చేయాలి ప్రభుత్వమైన. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం సెంట్రల్ యూనివర్సిటీ భూములు కూడా 400 ఎకరాలు కూడా స్వాధీనం చేసుకోవాలనుకుంటే కూడా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పెద్ద ఉద్యమం నడిచింది. దాన్ని వెనక తీసుకోవడం. దాని తర్వాత హిల్టు భూముల మీద పడ్డారు. దాదాపు 9209 కూడా అప్పుడు కూడా గుంజుకోవాలనుకుంటే కూడా గౌరవ కేటీఆర్ ఆధ్వర్యంలో, అదేవిధంగా హరీష్ రావు గారి ఆధ్వర్యంలో పెద్ద ఉద్యమం చేస్తే అది కూడా కొంత వెనకపోయింది. అదేవిధంగా ఫార్మా భూములు కూడా 19333 ఎకరాలకు సంబంధించి మేము అప్పుడు కేటాయింపులు చేసినాము. వాటి మీద కూడా కన్నుబడి అక్కడ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ రేవంత్ రెడ్డి అన్నదమ్ములు ఏ విధంగా చేస్తున్నారో చూసుకోవచ్చు. అదేవిధంగా మొన్న 200లకు సంబంధించి అయితే హిందీ యూనివర్సిటీ భూములు కూడా గుంజుకోవాలని చూస్తే అక్కడ కూడా ఆ యూనివర్సిటీ పిల్లలు గొడవ చేస్తే అక్కడ కూడా వెనుక జరగడం జరిగింది. అదేవిధంగా నైని కోల్ బ్లాక్ లో వాస్తవంగా సైట్ విజిట్ సర్టిఫికేట్ తీసుకొచ్చి రేవంత్ రెడ్డి బామ్మర్ది కోసం ఏం చేస్తున్నారని చెప్తే దాని నుంచి డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా రోజుకో దుకాణం పెడుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అదేవిధంగా ఏదైతే ఆబ్కారీ శాఖలో స్కామ్లు, అదే విధంగా మంత్రులు పర్సంటేజ్లు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పాలేసి పంచుకునే విధానం మీద రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ కొట్లాడుతుంది, పేదల పక్షాన నిలబడ్డది. అదేవిధంగా ఈ ప్రభుత్వం ఎన్ని అక్రమాలు చేసినా పేదల ఇల్లులు ఊలగొట్టినా, అదే విధంగా ఏదైతే ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి, అదే విధంగా మామూలుగా రేవంత్ రెడ్డికి సంబంధించి డైరెక్ట్ ఎక్కడైతే వీళ్ళు పంపకాలు చేస్తున్నారో అటు ఢిల్లీకి కానీ, అటు బీజేపీకి సర్కార్ కానీ, అదే విధంగా కాంగ్రెస్ కు సంబంధించిన రాహుల్ గాంధీ, రాబర్ట్ ఓద్రాకు సంబంధించినవి అన్ని పంపకాలను కానీ ఖచ్చితంగా ఎక్కడికక్కడ నిలదీస్తాం వీళ్ళని. ఎందుకంటే పేదల పక్షాన ఖచ్చితంగా మేము అప్పుడు కొట్లాడినాం. తెలంగాణకు ఆపద వస్తే, తెలంగాణకు ఎప్పుడు ప్రజలకు ఆపద వచ్చినా మా పార్టీ ముందుంటది. ఎప్పుడైనా తెలంగాణకు శ్రీరామరక్ష మా పార్టీ మాత్రమే. ఎందుకంటే మా అప్పుడు దాదాపు 9.5 సంవత్సరాలు 10 సంవత్సరాలు మేము పరిపాలన ఒక్కల పేదోళ్ళ ఇంటి మీదకి కానీ అంతెందుకంటే ఖమ్మం బాధితులు అడగండి, ఏ రోజైనా మేము వచ్చినామా? ఏ రోజు రాలేదు. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత కంప్లీట్ గా పేదోళ్ళ మీద పడ్డారు, ఆ భూముల మీద పడ్డారు. ఆ భూమికి వీళ్ళకి సంబంధం లేకుండా కూడా ప్రభుత్వం సెల్ఫ్ ఇంట్రెస్ట్ గా పోయింది. కాబట్టి ఖచ్చితంగా
కోర్టులో కానీ ప్రజాక్షేత్రంలో కానీ వీళ్ళకు అనుకూలంగా తీర్పు రాదు. ఎందుకంటే ఎప్పుడైనా పేదల పక్షాన ఉంటేనే ఆ ప్రభుత్వం మనన కొనసాగుతుంది తప్ప పేదల పక్షాన లేని ప్రభుత్వం కష్టం కొట్టుకుపోతుంది. ఓకే ఓకే నరసయ్య గౌడ్ గారు, ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు చట్టపరంగా చర్యలు తీసుకుంటున్నారు అని చెప్తున్నా సరే పేదలకు అన్యాయం జరుగుతోంది అంటూ బీఆర్ఎస్ పార్టీ నేతలు అంటున్నారు. మరి పేదలకు అన్యాయం జరగకూడదు, అదేవిధంగా చట్టపరంగా కూడా న్యాయం జరగాలి అంటే మరి తీసుకునే నెక్స్ట్ స్టెప్ ఏంటి? అదేవిధంగా అక్రమార్కులు చాలామంది డబ్బులు పెట్టి ఇలా ఇవ్వడం జరిగింది, వాళ్ళ పేరును రాయించుకోవడం జరిగింది అంటే సరైన రికార్డులు, ఈ భూములకు సంబంధించి సరైన రికార్డ్స్ లేవంటున్నారు. మరి దానికి సంబంధించి ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి అనుకోవచ్చు అంటారు? భారతి గారు ఇప్పటిదాకా రామూర్తి గారు మాట్లాడింది విన్నా నేను. ఇప్పుడు వారు మాట్లాడేటి అన్ని శుద్ధ అబద్ధాలు. నేను అంటున్నా 9.5 సంవత్సరాలు అంటే ఒక చిన్న పీరియడ్ కాదు కదండి. నేనన్నా 9.5 సంవత్సరాలలో మీరు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అవాలి. కేసీఆర్ ఏం చెప్పేదంటే అల్లుడు వస్తే ఎక్కడ వండుకుంటాడు, ఆ చెల్లి వస్తే ఎక్కడ వండుకుంటుంది, కోడి ఎక్కడ కట్టేయాలి, ఫ్లాగ్ ఉంటే ఎక్కడ కట్టేయాలి, ఇవన్నీ చెప్పినటువంటి కేసీఆర్ గారు మరి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎంతమందికి పంచిరు 9.5 సంవత్సరాల? అసలు ఎన్ని కట్టించిరు, ఎన్ని కేటాయింపులు చేసిరు అంటే సప్పుడు చేయరు. అరే కనీసం అంతో ఎంతో ఒక 10% అంతో ఎంతో కట్టించినట్టే వాటిని కనీసము వాళ్ళకి పంపిణీ చేస్తారని అవి బాగుంటుండే. పంపిణీ చేయకపోవడం వల్ల అక్రమార్కులు ఆ దర్వాజాలు కిటికీలు అన్ని ఎక్కడెక్కడ కడపలు కూడా గుంజుకపోయారు. అంటే ఎవరికి ఏం చేయనటువంటి గత ప్రభుత్వము ఇప్పుడు నీతి సూత్రాలు వల్లిస్తే ఎవరు నమ్ముతారండి? వారు చెప్తా ఉన్నారు. నేను ఒక్కటే సూటిగా ప్రశ్నిస్తున్నా, 2014 కంటే ముందట కేసీఆర్, కేటీఆర్, కవిత, సంతోష్ రావు, హరీష్ రావు వీళ్ళంతా ఆస్తులు ఎన్ని, ఈ రోజు మీకు ఉన్నటువంటి ఆస్తులు ఎన్ని, అక్రమంగా ఎవరియో భూములు గుంజుకోకపోతే మీకు ఎక్కడి నుంచి వచ్చేది? మీకు ఎంతమందికి గెస్ట్ హౌజులు ఉన్నాయండి, ఫామ్ హౌజులు ఉన్నాయి? కవితకు ఫామ్ హౌస్ ఉందా, హరీష్ రావుకు ఫామ్ హౌస్ ఉందా, లేకపోతే ఇంకా కేసీఆర్ కు అంత పెద్ద వందల ఎకరాల ఫామ్ హౌజులు ఉన్నాయా? అరే చాలా మంది చెప్తా ఉన్నారు. నవీన్ వాళ్ళ ఫాదర్ చెప్తా ఉన్నారు నేను డబ్బులు ఇస్తే కవితకు పెళ్లి చేసిరని చెప్తా ఉన్నారు. మా కాంగ్రెస్ లీడర్ చెప్తా ఉన్నాడు నేను టికెట్ వేస్తే అమెరికా నుంచి పెళ్లికి వచ్చింది కేటీఆర్ అని చెప్తా ఉన్నాడు. మరి ఇలాంటి చిన్న అంటే మామూలు బతికినటువంటి కేసీఆర్ ఫ్యామిలీ ఇలా 100,000 కోట్ల ఎకరాలకు ఎందుకు పోయింది ఇది? అంటే ఎట్లా వచ్చినాయి మీకు? అంటే డబ్బులు ఏమన్నా చెట్లకు కాసినాయా? కేసీఆర్ అంటాడు నేను క్యాప్సికం పండించిన 1 ఎకరంలో ₹1,00,00,000 అంటే ఆ సీక్రెట్ ఏదో ప్రజలకు చెప్పొచ్చు కదా. అరే ఎవరు చెప్పాలని నేను అంటున్నా, లీగల్ గా చెప్తున్నా. వీళ్ళు 2001లో వీళ్ళు పార్టీ పెట్టిరు. పార్టీ పెట్టినప్పటి నుంచి వీళ్ళు పోటీ చేస్తా ఉన్నారు. వాళ్ళ అఫిడావిట్ లో వాళ్ళు చూపించినటువంటి ఆస్తులు ఎన్నో చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. అఫీషియల్ గానే 100 కోట్లు దాటిపోయింది, 100-200 కోట్లకు వచ్చింది. అంటే ఎట్లా వస్తాయండి? ఇప్పుడు మీరు పని చేస్తున్నారు, నేను పని చేస్తున్నాను. నేను ఒక 40 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నా. ఉన్నది పోగొట్టుకున్నది తప్పితే మరి నాకు 100 కోట్లు ఎందుకు రాలేదు? మరి మీకెందుకో రాలేదు? మీ ఛానల్ ఓనర్కి ఎందుకో రాలేదు? కేసీఆర్ కు మాత్రమే ఎట్లా వచ్చింది? కేసీఆర్ ఫ్యామిలీకి మాత్రమే ఎట్లా వచ్చింది? జన్వాడ ఫామ్ హౌస్ ఎట్లా వస్తుంది? ఎర్రవెల్లి ఫామ్ హౌస్ ఎట్లా వస్తుంది? ఈ మరి హరీష్ రావుకు ఫామ్ హౌస్ ఎట్లా వస్తుంది? చాలా మంది చెప్పేది ఏంటంటే హరీష్ రావు రబ్బర్ చెప్పులతోటి ట్రంక్ పెట్టేతోటి వచ్చిందని చెప్పి. కేటీఆర్, కవిత అమెరికా నుంచి ఏం పట్టుకొని రాలేదు. మరి వీళ్ళందరికీ 1,000 కోట్ల రూపాయల ఆస్తులు ఎందుకు వచ్చినాయి? మరి ఆస్తి పత్రాలు ఈ మహాప్రస్థానంలో దాచిపెట్టే కలశాలు దాచిపెట్టే దాంట్లో కూడా ఎందుకు దొరికినాయి? ఎవరు ఏ మాత్రము మినిమం జ్ఞానం ఉన్న వాళ్ళు ఆలోచన చేసినా వీళ్ళ అవినీతి ఏందో అర్థమవుతుంది. పేద ప్రజలేమో పేద ప్రజలుగా ఉండిపోయిండు, వీళ్ళేమో అడ్డగోలుగా సంపాదించుకొని పోయిండు. కేవలం ఏ పని చేసినా కక్కుర్తి పడ్డారు వీళ్ళు, కమిషన్లకు కక్కుర్తి పడ్డారు. దాదాపు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టినటువంటి కాళేశ్వరంలో ఒక్క 90,000 ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చిందని అఫీషియల్ డాక్యుమెంట్ చెప్తా ఉంది. మరి 90,000 ఎకరాలకు ఇచ్చి మొత్తం మేమే ఇచ్చినాము నీళ్ళు అని చెప్పుకునే దరిద్రమైన భావజాలం వాళ్ళకు ఉన్నది. ఇలా కాళేశ్వరం నుంచి ఒక్క చుక్క నీళ్లు రాకపోయినా కూడా మన భారతదేశంలో అందరికంటే ఎక్కువ వరి పండించినటువంటి తెలంగాణ ప్రభుత్వం కనిపిస్తా ఉందంటే వాళ్ళు అబద్ధం చెప్పినట్టే కదండి. అది కూలిపోయింది. వాళ్ళు చేసిన ప్రతి పని కూడా నష్టపోయినాం మనం. ఇలా కిస్తీలకు మిత్తిలకే సగం డబ్బులు పోతా ఉన్నాయి. 18,500 కోట్లు ప్రతి నెలకు వచ్చి అందులో సగం కిస్తీలకు మిత్తిలకే పోతా ఉన్నాయి. మరి ఇంత దారుణమైన పరిస్థితికి తీసుకొచ్చినటువంటి కేటీఆర్ ను ఏమనాలి మనం? వాళ్ళు మూసీ నది మీద 28,000 అక్రమ కట్టడాలు ఉన్నాయి, కూల్చేయండి, ఎవరైనా అడ్డం వస్తే తొక్కేయండి అని చెప్పినటువంటి కేటీఆర్ గారు ఇవాళ మేము అదే పని చేయడానికి ముందుకెళ్తే పేద ప్రజల మీద బుల్డోజర్ పెడతారని మళ్ళీ అడ్డం వస్తారు.
అంటే మీరు చేస్తే సంసారం, మేము చేస్తే వ్యభిచారం అవుతుందా? మీరు చేస్తే చమత్కారం, మేము చేస్తే బలత్కారం అవుతుందా? ఎందుకు అబద్ధాలు చెప్తారు? పేద ప్రజలకు మీరు చేసింది గుండు సున్నా. తర్వాత పాస్బుక్ లో అనుభవదారు కాలాన్ని తీసేసి కొన్ని వేలు లక్షల ఎకరాలు మనం చేసిరు. ఇవాళ ఫోరెన్సిక్ ఆడిట్ జరుగుతూ ఉంటే సిరిసిల్ల, సిద్దిపేట, గజ్వేల్లో ఏం జరుగుతుందో అర్థమవుతుంది కదా. మొత్తం భూములు మింగేసిరు, అర్ధరాత్రి రిజిస్ట్రేషన్లు చేసిరు. కేవలం తెలంగాణను దోచుకోవడానికి మాత్రమే వీళ్ళు వచ్చిండ్రు. కాబట్టి ప్రజలు వీళ్ళను తిరస్కరించారు. తెలంగాణ రాష్ట్ర సమితిలో తెలంగాణను తీసేసి భారత రాష్ట్ర సమితి అని పెట్టుకున్నప్పుడే వీళ్ళు ఈ తెలంగాణకు సంబంధం లేని వ్యక్తులు అని ప్రజలు తీర్మానించారు. ఇలా మహారాష్ట్రకు పోయినావు, మహారాష్ట్ర ఎంత ఖర్చు పెట్టినావు? ఇక్కడ ఉన్న రైతులను ఆదుకోలేదు. దేశంలో ఉన్న ఎక్కడో చనిపోయిన రైతులను మీరు ఆదుకున్నారు. మరి ఇక్కడ వాళ్ళని ఎందుకు విమర్శించారు, విస్మరించారు? తర్వాత పోడు భూములను మేము పట్టాలిస్తాము, కుర్చేసుకొని కూర్చుంటా అని చెప్పి మరి పోడు భూములలో పనిచేసుకున్నటువంటి పిల్ల తల్లులను కూడా, పాలించే తల్లులను కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు మీరు ఎక్కడ పోయినారు? తర్వాత రైతులకు బేడీలు వేసినప్పుడు మీరు ఎక్కడ పోయినారు? రైట్. అన్ని అక్రమాలే. మీరు 10 సంవత్సరాలలో అధికారంలో ఉన్న 10 సంవత్సరాల్లో పూర్తి అక్రమాలు చేసి వేల కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టుకున్నారు. ప్రజల నెత్తిలో శటకోపం పెంచారు. కాబట్టి ప్రజలు వీళ్ళను ఏవగించుకుంటా ఉన్నారు. ప్రతి ఎన్నికలలో ఓటు వేయకుండా కర్రు కాల్చి వాత పెట్టినా కూడా వీళ్ళకు బుద్ధి రావడం లేదనేది నేను స్పష్టంగా చెప్తా ఉన్నా. ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రోజు ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడతా ఉంది. ప్రపంచమే మెచ్చుకునే ఆర్థిక మోడళ్లు మేము తయారు చేసినాం. ప్రపంచమంతా పెట్టుబడులు తీసుకొని రావడానికి హైదరాబాద్ బాగుంది అని అందరు అనుకునే విధంగా మేము పరిపాలన చేస్తా ఉన్నాం. స్పష్టంగా ఆధారాలతో సహా మాట్లాడుతూ ఉన్నాం. కాబట్టి వాళ్ళు అన్ని దిక్కులో ఫెయిల్ అవుతా ఉన్నారు. కాబట్టి ప్రజాపాలన అనేది ప్రజలు మెచ్చినటువంటి పాలన. ప్రజలు ఖచ్చితంగా మాతోటే ఉన్నారు, మాతోటే ఉంటారు. ఖచ్చితంగా ప్రజలకు, పేద ప్రజలకు మేము ఇల్లు ఇస్తాం. మిగతా ఏదైతే హామీలు మేము ఇచ్చినామో ఖచ్చితంగా అన్ని కూడా నెరవేరుస్తామని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి నరసయ్య గౌడ్ గారు, అదేవిధంగా రామ్మూర్తి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.